చూస్తే చదువుకున్నోళ్ళ ఉన్నారు. మీరేంటి సార్ జైల్లో? అదో పెద్ద కథలేవయ్యా, చెప్పుకుంటే టైం వేస్ట్. ఇక్కడ మనం పెద్దగా పొడి చేసే పనులే ఉన్నాయి సార్. టైం వేస్ట్ అవడానికి టైం పాస్ కోసం అన్నా చెప్పండి సార్. ప్రతి పిల్లవాడు వాడు ఆనందం ఆటల్లోనూ పాటల్లోనూ వెతుక్కుంటే నా కొడుకు మాత్రం నేను చెప్పిన మాటల్లో వెతుక్కున్నాడయ్యా. అంత గొప్ప మాట ఏం చెప్పారు సార్? ఓమ్మా ఓ నాన్న ఏడవద్దమ్మా, ఏడవద్దురా. రేయ్, ఆ, ఇప్పటికీ నేను నవ్వితే 10 మంది అమ్మాయిలు పడిపోతారా? టూత్ పేస్ట్ మార్చరా, బ్యాట్స్మెన్ వస్తుంది. ఏమండి, ఏవేవో జోకులు చెప్పి అందరినీ నవ్వించడం కాదు, ఏదో ఒకటి చేసి మీరు ఏడు పాపండి. ఏడొద్దమ్మా, ఏడొద్దురా నాన్న, ఏడొద్దురా. ఒరేయ్, టూత్ పేస్ట్ మార్చరా, బ్యాడ్ స్మెల్ వస్తుందేమో. మన మీద పంచులేస్తాడు రా. మణి అంకులు కొట్టమ్మా. నాన్నను కూడా కొట్టమ్మా, కొట్టమ్మా. ఈ అంకులు కొట్టాను, ఈ అంకులు కొట్టాను. భలే మానిపించారే. ఓ నాన్న, ఓ బంగారమే. మొగుడ మజాక. వాడెప్పుడన్నా ఏడిస్తే నా దగ్గరికి తీసుకురా. ఆ? ఏమండి, వీడు సెర్లాక్ తినట్లేదండి. ఏడుస్తున్నాడా? నా దగ్గర ఇవ్వు నన్ను నవ్విస్తారు. ఇవ్వు నవ్విస్తుంది, నేను నవ్విస్తా. టీవీ చూడు ఎలా కొట్టుకుంటారు. ఏమండి, వీడు మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు. ఆడి సంగతి నాకు వదిలిపెట్టే. నాన్న అదిగో ఆట అంకులు కొట్టా. కొట్టినా హ్యాపీ, కొట్టించుకున్నా హ్యాపీయా? అదేం పైచ్చాం సార్? అప్పుడే అలా ఉన్నాడంటే ప్రజెంట్ పొజిషన్ ఏంటో. ఆ తర్వాత ఏమైంది సార్? అటు చూడు. మీరు స్టూడెంట్సా, పొరంబోకులారా? అలా నడి రోడ్డు మీద పడి కొట్టుకు వస్తున్నారు. ఈసారి ఏ కొట్లాటలోనైనా కనపడ్డారో పీడీ యాక్ట్ కింద బుక్ చేసి లోపలే ఇస్తా. అర్థమైందా? ఈ 2 బ్యాచ్ల వాళ్ళ పేర్లు, అడ్రస్లు సపరేట్ గా నోట్ చేసుకుని పంపించాలి. వెళ్ళు. సార్, నీదే బ్యాచ్? నేను ఎవరి బ్యాచ్ కాదు సార్. మరి రోడ్డు మీద వెళ్తుంటే రాడ్లు పట్టుకుని ఇంట్రెస్టింగ్ కనిపించారు, పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేయడానికి ఇదేమైనా పాడుతా తీయగా ప్రోగ్రామ్ అనుకున్నావు ఏమిట్రా? అసలు ఏం చదువుతున్నావు? సిబిఐటీలు సిఎస్సి సార్. మీ నాన్న నీ చదువు కోసం లక్షల ఫీజు కడుతుంటే నువ్వేమో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా కొట్లాటలు, గొడవలు అని రోడ్డు పట్టుకు తిరుగుతున్నావు. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అని తెలుసు సార్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు సార్. ఒక్కసారి అర్జెంటుగా మీ బాబుని స్టేషన్కి రమ్మనరా. వీడికి ఇది అలవాటైపోయింది సార్. ఏదో లోపలేసేయండి, బుద్ధి వస్తుంది. నాన్న, ఏ కానిస్టేబుల్ సార్, ఛీ ఈ కుర్రాడిని వదిలేసి ఇతన్ని సాయంత్రం దాకా లోపలేండి. సార్, ఆ, కొడుకు తప్పు చేస్తే తండ్రికి శిక్ష ఏమని ఏ చట్టం చెప్పింది సార్? మరి పిల్లోడు ఏడిస్తే పక్కన ఉండి కొట్టమని ఏ చట్టం చెప్పిందో మొత్తం చెప్పేశావా? సార్, ఈ ఒక్కసారి కాదు, లైఫ్లో ఇంకెప్పుడు వీడు గొడవ చేసినా నిన్నే అరెస్ట్ చేస్తాను. అదయ్యా మ్యాటర్. సార్, మీ ఫేట్ ఫ్యాంటా తాగి ఈ సిఐ గారి దృష్టిలో పడ్డారు. వీడు అసలు పెద్ద శాడిస్టు. కింద కారం పెట్టి నోట్లో ఐస్ క్రీమ్ పెడతాడు. వీలైతే మీ కొడుకును మార్చండి, లేదంటే ఈ ఊరినే మార్చేయండి. 10th ఫెయిల్ అయినోడు సలహా ఏం వింటావులే అనుకుంటే సేమ్ ప్లేస్ రెగ్యులర్గా కలుసుకుందాం. కథ కూడా ముందుకెళ్ళిపోద్ది.
ఏమైంది? ఏదైనా పిడకలా? అవునండి, మన బాబంటే పడని వాళ్ళు 10 మంది మిమ్మల్ని నరికేశారు. నా భయం కూడా అదేనే. వాడికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో ఏమిటో. నన్నెందుకు నరుకుతారే మొద్దు మహా? కలే వచ్చింది, కారణం రాలేదు. నేను చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా ఓ చుట్టు కాల్చాను. మా నాన్నకి తెలిసిపోయింది, కానీ మా నాన్న తిట్టలేదు. చుట్టంటే నీకు ఇష్టమా నాన్న అని అడిగారు. నన్ను రమ్మని ఓ రూములోకి తీసుకెళ్లారు. రూము నిండా చుట్టలు కట్టలే. వీటన్నిటినీ తెల్లవారేలోగా మిగల్చకుండా తాగాలి అని నాకు చెప్పి తలుపులు గడేసి వెళ్ళిపోయారు. అది కాంతం కాంతం, నీకు సీన్ చూపిస్తాలే. అబ్బా, అర్ధరాత్రి సీన్లు ఏంటంటే? రజనీకాంత్ సీనే చూడు. నేను రాత్రంతా గుప్పు గుప్పున చుట్ట మీద చుట్ట తాగి మొత్తం ఖాళీ చేశాను. తెల్లారి తలుపు తెరిచి బయటకు వచ్చేటప్పటికి ఆ చుట్టల వాసనకి నాకు అసహ్యం వేసింది. చుట్టంటే విరక్తి పుట్టింది. అప్పుడు వదిలేసిన చుట్ట ఇంతవరకు నేను ముట్టుకోనేలేదు. ఇక్కడ కొడుక్కి గొడవలంటే పిచ్చి. మనం కూడా తీసుకెళ్లి వాడిని గొడవలు జరిగే ప్లేస్ లో పడేస్తే గొడవలు జోలికెళ్ళడమే మానేస్తాడు. మీకేమైనా పిచ్చా? మనం ఉంటేనే వాడు ఇలా రెచ్చిపోతున్నాడు, వాడిని ఎక్కడికో పంపుతానంటారేంటి? పిచ్చిదానా? మనం ఉన్నాం కాబట్టే వాడు అలా రెచ్చిపోతున్నాడే. అదే అక్కడనుకో, గొడవలు జరిగితే సెటిల్ చేయడానికి నాన్న ఉండడు, దెబ్బలు తగిలితే మందు రాసి బుజ్జగించడానికి అమ్మ ఉండదు. ఏడ్చే పిల్లవాడిని ఏడ్చే పిల్లల మధ్యన పడేస్తేనే వాడు ఏడు పాపుతాడే. అలాంటి ఊరు ఎక్కడ ఉంటుందండి? తిరుపురం, ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంది. 1953లో తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఆ విభజన రేఖ తిరుపురం మధ్యలోంచి వెళ్ళింది. అప్పటి నుంచి ఊరికి ఒకవైపు తెలుగు వాళ్ళు, ఇంకోవైపు తమిళ వాళ్ళు. అటువాళ్ళు ఇటు రాకూడదు, ఇటువాళ్ళు అటు పోకూడదు. కంచె వేసుకుని కట్టుబాట్లు పెట్టుకుని మరీ కొట్టుకు చస్తున్నారు. ఈ ఊరి కంచేసి కట్టుబాట్లు పెట్టింది కలిసుండకపోయినా కనీసం బతికుంటారని. మీరా కొట్టుకు సస్తా ఉండారు. ఏండా కేశవ, వాళ్ళోడి కాలు తీసినారంట. ఏంది పెద్ద ఆయన? జాముకో జగడం, పూటకో పంచాయితే. ఆ పక్కోళ్ళు ఈ పక్కకి, ఈ పక్కోళ్ళు ఆ పక్కకి పోకూడదనే కదా ఈ కంచెలు కట్టుబాట్లు. మీ మాటకు కట్టుబడి మేముంటే ఓళ్ళోడు దొడ్డిదారిలో మా పక్కకొచ్చి మా ఓణ్ణి నరకాలని చూసినాడు. కాక మీదున్న కుర్రోళ్ళు కంట్రోల్లో ఎట్టా ఉంటారో కాలు తీసి నాకు కాలు చేసినాడు. ఎరడాడే ఓడి రెచ్చగొట్టి మీ పక్కకి రప్పించి నరుకున్నారు. ఇప్పుడు మాట మారుస్తాండరా పొట్ట పసంగలా. ఎంత చూస్తారా? డే ఏరముతో పంచాయతీలో మాట్లాడాల్సిన మాట్లాడిన అయ్యా. ఆస్తి పాస్తులుంటే పెద్ద మనిషి కాలేడరా. ఊరు బాగుండాలన్న ఆశయం ఉండాలా. మీ వాళ్ళంతా పక్కన పోకుండా పాతికిరి ఒక్కళ్లే తప్పుడు కూతలు కూయడానికి మాత్రం నోరొస్తుందే. పోయిన ప్రాణాలు, కుదేలైన కుటుంబాలు ఇంకా సాల్రా. మీ ఇద్దరికి ఆఖరి తడవ చెప్తా ఉండా. భయం పెట్టుకుంటారో, బందోబస్తుగా ఉంటారో. ఈ రోజు నుంచి ఒక్క పురుగు కూడా అటుపక్క నుంచి ఇటుపక్కకో, ఇటుపక్క నుంచి అటుపక్కకో పోకూడదు. మీరు కాదని పోతే ఆ ప్రాణానికి పంచాయతీ బాధ్యత కాదు. వాడి ఇంట్లో ఇరా. సరే. కోపం కుక్కకు కూడా ఉంటాది, బుద్ధి కథ కావాల్సిందే. పండ్రా. ఎన్నన్నా ఇది? మనోడు
కాలు తీసినారు, మనల్ని అవమానం చేసినారు. చూస్తూ ఉన్నామే తప్ప ఏమీ చేయలేకపోయినాం. మనం కూడా ఓలోడి కాలు తీయాల్సింది అప్ప. కంటికి కన్ను పంటికి పన్ను అనే రోజులు పోయినారా బాల. మనోడి గాలికి అవతలోడి తల. ఇంత జరిగినాక ఈ పక్కకి ఎవడొస్తాడప్ప? పులి మేరలో కాపు కసి ఎవరినో ఒకరిని రప్పించగలంటే అప్ప నా పేసరే. తిరుపురం. అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందిరా. తెలుగు తమిళ వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. ఊరి గొడవలలో పిల్లల భవిష్యత్తు పాడవకూడదని, కాలేజీలో గొడవ అనేదే జరగకూడదని జమీందార్ రూల్ పెట్టాడు. అక్కడికి పంపించామనుకో, గొడవల మధ్య ఉంటాడు, సేఫ్ గాను ఉంటాడు. వాడికి తమిళ్ రాదుగా. అక్కడ అందరూ తెలుగే మాట్లాడతారమ్మా. అంకుల్ టికెట్ రెడీ. అక్కడ భోజనాలు బాగుంటాయో లేదో. వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఏదో ఒకటి చెప్పి వాడిని కన్విన్స్ చేయండి. గిట్టని వాళ్ళు ఎవరో నన్ను తిరుపురంకి ట్రాన్స్ఫర్ చేయించారురా. కానీ పోస్టింగ్కి ఇంకా 2 నెలల టైం ఉంది. నీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని నిన్ను అక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయించాను. నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపో. 2 నెలల్లో మేము వచ్చేస్తాం. నానా, ఈ విషయం ఎక్కడ చెప్తున్నావో తెలుసా? బట్టలు సర్దుకో బస్ స్టాండ్కి వెళ్దాం అంటే ఊరు వెళ్తున్నావు అనుకున్నాను నాన్న. ఇలా ఊరి నుంచి గెంటేస్తున్నావు అనుకోలేదు. అంటే మీరు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నావా? నానా, నువ్వు నన్ను సముద్రంలో దోస్తావు అనుకో, ఎలాగో పడ్డా కదా అని స్నానం వచ్చారు అక్కడ. నేను అర్థమైందా? ఎక్కడైనా బతికేయగలను. రే నాన్న. అమ్మా నువ్వు భయపడకమ్మా, నేను మాడుతున్నా కదా. నానా నీకు చెప్పు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే బస్సు వెళ్ళిపోద్దేమో అని భయం వేస్తుందిరా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే అలాగే 3 మళ్ళీ వచ్చేస్తాడు. పదా ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. భయ్యా, ఆ పంటలేంటి, ఆ చుట్టూ కొండలేంటి, పడుకున్న కదా అని పక్క రాష్ట్రం తీసుకొచ్చారేంటి? మీరు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు సార్. అదే కదా, ఆ పంటలే పక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఓహో, ఏంటి? అవును సార్, ఇది ఆంధ్ర తమిళనాడు బార్డరు. ఇటు పక్క ఆంధ్ర, అటు పక్క తమిళనాడు. నా బతుకుని బోర్డర్లో పెట్టాడా మా బాబు. సార్ మీరు వెళ్ళాల్సింది ఇటు, అటు వెళ్ళారంటే అటు నుంచి అటే. నాన్న దిగాను. ఆ ఊరు వెళ్ళగానే ఎంత మార్పు వచ్చిందిరా నీలో. దిగంగానే ఫోన్ కూడా చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నాన్న. పుట్టినప్పటి నుంచి అంత పొల్యూషన్లో పెరిగి సడన్గా ఎంత ప్రశాంతతలో వదిలేస్తే పిచ్చోని అయిపోతున్నాను. కామన్ సెన్స్ లేదా నీకు? హైదరాబాద్ చూడు, పేరులోనే బాధలో ఉంది. తిరుపురం అంట చూడు, సౌండింగ్ ఎంత వరస్ట్గా ఉందో. నాన్న, సముద్రం అన్నావు, స్నానం అన్నావు, ఎక్కడైనా సరే బతికేయగలనన్నావు. ఇంకో ఇడ్లీ ఇవే. పిల్లోడు లేడు కదా, వాడి వాటా నేనే లాగిచ్చేస్తా. తిను తిను. యో సాపాడు తింటావా? సపోర్ట్ అన్నా, ఐ హేట్ ఫ్రూట్స్. సపోటా కాదప్పా, సాపాట్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఏంటి ఫేమస్? ఇంగే సాంబార్ ఇడ్లీ దా ఫేమస్. 1 minute. నానా, అమ్మ చేతి వంట చచ్చా పరమ బోరు. ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఫేమస్ అంట, కుమ్మేసి కాల్ చేస్తా. పద, ఒక నిమిషం సెల్ఫీ. నమహే. మరీ 100 రూపాయలు చెప్తే ఎవరు కొంటారా పాపం పిచ్చిదే. అవునరా, ఊరేంత ఈ ఫెన్సింగ్ ఏంట్రా? ఇదిదా హోటల్. సరే తినేసి మాట్లాడుకుందాం పద. అన్నా 2 ప్లేట్స్ సాంబార్ ఇడ్లీ. హే, నేను అడుగు పెట్టానో లేదో నీ హోటల్కి ఎంత గిరాకి వచ్చింది చూసావా? 2 సాంబార్ ఇడ్లీ త్వరగా ఇవ్వా.
ఒరే కంట్రీ ఫ్రూట్, నిమ్మకాయ చాకుతో కోయాలరా, అంత పెద్ద కత్తితో ట్రై చేసావు చూడు, కాయలు ఇరుక్కుపోయిందో. వరస్ట్ ఫెలో. రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు తెలుగు అర్థం కదా సాంబార్ ఇడ్లీ తెమ్మంటే? నా సంగతి కూడా నీకు తెలీదురా. అరే మీరు మనుషులా మేనేటర్సా? అలా ఉన్నారేంట్రా బాబు? అరే నేను గొడవలు ఎంకరేజ్ చేస్తాను రా, మరీ ఇలా సాంబార్ ఇడ్లీ కోసం చంపేసుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. నా బ్యాగ్ ఇస్తే. తాత నువ్వేనే చెప్తా, చంపేసి ఉన్నారు. నువ్వు కూడా మంచినీళ్ళు తీసుకో స్వామి, తీసుకో తాగు. కోసుకునే కోడి తప్పించుకుంటే ఫ్యామిలీ మొత్తం వెంకలపడినట్టు అలా వెంకలపడ్డారండి భయ్యా. మొన్న లోడ్ ఒకటి వస్తే కాలు తీసేసిన వాళ్ళే స్వామి, ఆ కోపంలో ఉన్నారు. కాలు తీసేసారా? మీకేం పిచ్చా? పిచ్చి కాదు స్వామి, పగ. తెలుగోడు పోకూడదు, తమిళోడి రాకూడదు. ఇంతకీ నువ్వు ఆడికి పోవాలి స్వామి? కేజీఎన్ కాలేజ్కి. నువ్వు శానా లక్కీ స్వామి. ఈ తిరుపురం చరిత్రలోనే అటు పక్క పోయి అన్ని పార్టీలతో నువ్వు బయటపడింది నువ్వు ఒక్కనవే. హైదరాబాద్ లో చిన్న గొడవ అయితేనే పోలీసులు వస్తారు, ఇక్కడ నరికేసుకుంటున్నా పట్టించుకోరా? ఈ ఊరు జమీందారు చాలా పవర్ఫుల్ స్వామి. ఈ ఊర్లో ఎవరు ఎంత పెద్ద గొడవ చేసినా పోలీస్ స్టేషన్ పోయేదిలే. అసలు ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు. ఎంత పెద్ద సెటిల్మెంట్ అయినా పంచాయతీలోనే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఏంటి భయ్యా ఈ ఊరు గొడవ? యో నువ్వు చదువుకోవడానికి వచ్చినప్పుడు చదువుకుని పోసామే, ఈ ఊరు గొడవలో కాళ్ళు వెళ్ళి పెట్టకాకు. సరే మా కాలేజీలో గొడవల పరిస్థితి ఏంటి? కాలేజీలో గొడవలా ఛాన్సేలే. ప్రిన్సిపాల్ పరమాత్మ, పరమ స్ట్రిక్ట్. గొడవలంటే గిట్టదో, ప్రాంతాలంటే పడదో. తెలుగైనా తమిళైనా కాలేజీ బయటే. ఒక్కసారి క్యాంపస్ లో అడుగు పెడితే అందరూ ఒకేలా ఉండాలా, ఆయనకి నచ్చినట్టు నడుచుకోవాలా. కాలేజీలో ఎవ్వరు చదవాలన్నా హాస్టల్లో ఉండాల్సిందే, కలిసి ఉండాల్సిందే. వాడు తేడాగడేవో చూసుకో ముందు. రేఖ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, 1 వీక్ సస్పెండ్ చేయి. సార్ మేము వైఫై ఇచ్చుకున్నావా? అదంతా నాకు తెలియదు. నీ చేత్తో వాడి చేతిని కొట్టావు అంటే మీ ఇద్దరు కొట్టుకున్నారు. గెట్ అవుట్ ఆఫ్ మై కాంపౌండ్. కమ్ ఆన్ రేఖ. బా నేను రాత్రి టీవీలో భాష సినిమా చూశాను రా. ఎంత చేసినా తెలుగులో చేసినంత తీస్తా ఆయన తమిళ్లో చేయలేకపోయి. ఏదన్నా రజనీకాంత్ గారికి తెలుగు అంటే కొద్దిగా మామగారు ఎక్కువ. నీ మాటలు ఏంటంటే రజనీకాంత్ కూడా రీజనల్ ఫీలింగ్ వచ్చుద్రా. రేఖ వీళ్ళని 1 వీక్ కాదు 1 మంత్ ఈ రేడియస్ లో కనిపించకుండా డీబార్ చేయి. ఇలాంటి హైదరాబాద్ లో ఉంటే దుప్పటేసి కొట్టావని. నీలాంటి వాళ్ళ కోసమే ఆయన అర్ధరాత్రి కూడా తలుపులు తెరిచే పడుకుంటాడు. बटालियन फोर्स सामने दुश्मन, एक गोली एक दुश्मन, फायर! అంటే మా కాలేజీలో గొడవలు జరగవా? ఏంది స్వామి, నువ్వు కాలేజీలో చదువుకోవడానికి వచ్చినావా లేక గొడవలు పెట్టుకుని గొడ్డలు చించుకునేదానికి వచ్చినావా? చెప్పు భయ్యా. ఈనేటట్లేవు నువ్వా. ఆ నల్ల సీనిగడ్ సెట్లో నెలకోసారి జరుగుతాయిలే. నల్ల సీనా? ఆడేవాడు? ఈ కాలేజీ క్యాంటీన్ ఓనర్. అన్అఫీషియల్ గా కాలేజీ వెనకాల ఉన్న షెడ్ లో డబ్బులు తీసుకుని తెలుగు తమిళ బ్యాచ్లకు ఫైట్లు పెడతా ఉంటాడు.
గెలిచినోడు నెలంతా కింగ్లా బతుకుతాడు, ఓడిపోయినోడు వాళ్ళ ముందు తల దించుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు పోసుకోండిరా. ఈరోజు ఫస్ట్ తారీఖు కదా స్వామి, ఈ పూట ఫైట్ ఉంటది. అయితే అక్కడికే పోనీ భయ్యా. అనుకున్నా. యో స్వామి, నువ్వు ఎట్టా కాలేజీని కెలికేసేలా ఉండాలి కానీ ఇద్దో నా కార్డు, ఏదైనా అవసరం పడితే ఫోన్ చేయి. ఒరే పొలకేసే, వా ఇడ్లీలు తిన్నావు, బకెట్ సాంబార్ తాగినావు, జల్లికట్లో ఆంబోతు మేపినట్టు మేపాం కదరా. 2 దెబ్బలకేట పడిపోతే ఎట్రా? జల్లి కొట్టు, మన పొడవు నిలబెట్టు. కొట్టానే ఆ లేసి కొట్టడం, మనం లుంగిలు కట్టడం జరిగే పని కాదు కానీ ఈయన కూడా తెలుగుళ్ళు ముందు తలదించుకుని బతికేద్దాం. రేయ్, ఆ లుంగిలు తీసి లోపల పెట్టండి. ఈసారి కొంచెం ఫ్రెష్గా ఉన్న పంపించండి అమ్మా. జెంట్స్ అయితే బెటర్ అమ్మా. కావాలి పప్పా కూల్ డ్రింక్ గేమ్ లో పార్టిసిపేషన్ కావాలి. 500 అవుద్ది. కూర్చోండి కూర్చోండి, సత్య తరపున పార్టిసిపెంట్ వచ్చాడు. ఇది ఎవడో నాకంటే తెలగొన్నాడు, ఒక 2 ఎక్స్ట్రా పీక్. భలే ఉన్నారు చూడ్డం కదరా. ఈ పిచ్ లో ఆడ్డ ఇదే ఫస్ట్ టైం భయ్యా. నేను కొడతానే కాన్ఫిడెన్స్ లేదు కానీ కనీసం 4 దెబ్బలు తినేసి వెళ్ళిపోతా. దా వాడు కొడితే ఎంజాయ్ చేస్తావా, నేను కొట్టిన ఎంజాయ్ చేస్తావా? దీనికి ఎవడు కొట్టినా హ్యాపీయే. రే బచ్చా, అక్కడ ఎవడో కొడుతున్నాడు రా. అందుకే కదరా ఏడుకొచ్చేసిన. ఒరే కొట్టేది వాళ్ళోండి రా. ఏం మాడుతాండావురా? ఒరే నువ్వు ఇటు లేట్ చేసి వాడు వెళ్ళిపోతాడు రా. వాడు ఎవడేంటాడు పిచ్చి పులక, ఓ లోన్ అట్ట కొడతాంటే వాడు ఖచ్చితంగా మాట్లాడాడు కదరా.
ఏంటాడు? యో ఎవరు నువ్వా? యో సార్ నిన్నే ఎవరు నువ్వా? న్యూ జాయినింగ్ రా. ఓహో అటనా? అయితే నువ్వు ఉండాల్సింది ఈడ కాదు, ప్రిన్సిపాల్ ముందు. సిటీ నుంచి వచ్చావు, అక్కడ అందరూ బాగానే చదువుతారు కదా, మరి అక్కడ వదిలేసి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నా ప్రాబ్లం కూడా అదే సార్. అక్కడ అందరూ బాగా చదువుతారు, నాకు అక్కడ ఎవరు తోడలేరు సార్. అది ఇక్కడైతే వీళ్ళు చదవరు, నేను చదవను. కలిసిమెలిసి బతికేస్తాను సార్. నువ్వు వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవ్వు. ఓకే సార్. వీడిని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టు. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను సార్. బ్రో ఇదే మన హాస్టల్. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళేనే మన ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు. అతను మటుకు ఏడే ఉండిపోయాడు అనుకో. ఏంద్రా మీ రూమ్ లో ఉండేదే? తినడానికి తప్ప దేనికి పనికిరారో. బ్రో నువ్వు ఆడ ఇక్కడ ఉండడానికి ఏం లేదు, నువ్వు ఏడ ఉండాలా? నా రూమ్ లో ఉండాలి. అదా అమ్మాయిల్ని ఆకర్షించడం ఉదయం లేచి స్నానం చేయాలి రోజునా? ఈడు కింద ఉండాలా, నువ్వు పైన ఉండాలా? ఎవడైనా మనల్ని టచ్ చేయాలంటే భయపడాలా? ఆ పిల్లాడెవడో తెలుసుకున్నావప్పా. మన కాలేజీ కొత్తగా వచ్చిండంట. తెలియకటు పక్కకు పోయినా తెలివిగా తప్పించుకున్నాడని ఆటో బోసుగడి చెప్పిండు. సరే పోండే. పంటేం వేయమంటారయ్యా? బుడే వేసినారో మొక్కజొన్నయ్యా. బోళ్ళకి మనం ఎక్కడ తగ్గకూడదు, మొక్కజొన్న వేసేయండి. స్వామి. అంతమందిని పరిగెత్తించినాడంటే హోడి మీద ఒక్కన్నేయాల్సిందే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఐ విల్ స్టడీ సార్. గుడ్ బాయ్. ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది? ఎవడేం కొట్టుకోడా? రూముల్లో బాత్రూంలో తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉండలా. అందుకే మేమంతా నెల రోజులకోసారి ఆ షెడ్ లో పడి కొట్టు సచ్చేది. ఇంకో నెల వెయిట్ చేయాలా? మా బాబు నన్ను ఇలా బుక్ చేసినందుకు. బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది? రజనీకాంత్ బ్రో. రోబోట్ 10 times చూసా. ఆడి ఫేవరెట్ హీరో రజనీకాంత్ అని చెప్పట్లే ముట్టాల్. ఇంకేంది డౌట్? ఒరే మచ్చి వాడు తెలుగు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు మచ్చి. అది అడుగు అడుగు. ఏంద్రా ఈ డౌట్? అడుగు బ్రో. నువ్వు తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుండావా? నాకు 4 languages వచ్చు బ్రో. ఇటు రారా. ఓడికి 4 languages వచ్చాడరా, సంపుతున్నావు. ఏదో తంతుందే. అది కాదు మచ్చి, అది కాదు కానీ ఆను ఎంత అందంగా అన్నావో. మీది ఆంధ్రానా? ఏంట్రా మీ గోళ? నాది ఆంధ్ర కాదు, అయితే ఇక్కడ ఉండకూడదా? నువ్వుంటరా సామె. ఇన్నాళ్ళు ఫైటింగ్ లో ఓడిపోతూ వాళ్ళ ముందు తలదించుకు బతికాము. వాళ్ళు ఎదురొస్తే తప్పుకున్నామో, తిడితే పడ్డాము. అంతెందుకు ఈ కాలేజీలో అమ్మాయిలకి కాళ్ళు ఉన్నాయని తెలుసు కానీ ముఖం ఉందని మాకేడ తెలుసు? మళ్ళీ ఇన్నాళ్లకు నీ వల్ల మాకు తలెత్తుకునే అవకాశం వచ్చింది. ఏంగా రేపటి నుంచే మొదలైందిరా. బ్రో ఇప్పుడే వస్తాను. రేయ్ మనం కాలేజీలో కాల్ రగరేసి కలర్స్ ను చూసి చాలా రోజులైంది. తెలుగు తమిళ అని తేడాలే, అది అమ్మాయి అయితే చాలు.
రే మచ్చా నీకు జూనియర్స్ నాకు సీనియర్స్. ఓకే ఏ రోజీ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. కాలేజ్లో ఇంతమంది ఉంటే నాతోనే ఎందుకు ఫ్రెండ్షిప్? బాగుండవు వాళ్ళు నాతో ఎందుకు చేస్తారు చెప్పు. సచ్చినోడా. ప్రిన్సిపల్ లేడుగా. యు ఆర్ సో హాట్ బేబీ. 102 ఫీవర్ ఎదవా. హాట్ గా లేకుండా ఎలా ఉంటా? సుజీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? రే నువ్వు 3rd ఇయర్ నేను 4th ఇయర్ రా. పోనీ నెక్స్ట్ ఇయర్ చేసుకో, అప్పుడు నేను కూడా 4th ఇయరే కదా. ఏమైందిరా? సుజీ చప్పట్లు కొట్టిందిరా. అయితే పొరపాటున మొహం మధ్యలోకి వెళ్ళిపోయింది. అవును కదా. హాయ్ దిస్ ఈస్ పర్సంటేజ్ ఎంత? పర్సన్ బ్యాక్లాగ్స్ ఎన్ని? నిన్నే బ్యాక్లాగ్స్ ఎన్ని? 3. నీ నోరు అబద్ధం చెప్పినా నీ చైన్ నిజం చెప్తుంది. ఏ క్లాస్? 3rd ఇయర్ సిఎస్సి. ఓహో నా క్లాసే. సిలబస్ ఎక్కడి వరకు అయిందో తెలుసా? ల్యాబ్స్ ఎక్కడి వరకు అయ్యాయో తెలుసా? అసలు ఇప్పుడు ఏ క్లాసో తెలుసా? కనీసం క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసా? మరేం తెలుసు? అమ్మాయికి హాయ్ చెప్పడమా? క్లాస్కి వెళ్ళు. ఇదేనా? హా పో. ఏమైంది? గుడ్ మార్నింగ్ సార్. లారీ లైట్లు పడగానే చెంబులు పట్టుకొని లేచినట్టుగా టక్కును బలి లేస్తారా? కూర్చోండి. ఇంజనీరింగ్ చేస్తున్న అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, లాస్ట్ సెమిస్టర్ టాపర్ కార్తీక, యు ఆర్ బిగ్ హ్యాండ్స్. ఆపండి. ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ గా నుంచున్నావు? నువ్వు 4 సబ్జెక్టులు తప్పావు, 2 జస్ట్ పాస్. ఇంకా బ్యాక్లాగ్ లిస్ట్ లో 16 బ్యాలెన్స్ ఉన్నాయి సబ్జెక్టులు. హౌ డేర్ యూ? మీరే కదా సార్ కార్తీక అన్నారు. నేను పిలిచింది ఎం కార్తీక, నువ్వు ఎల్ కార్తీక. కూర్చో. ఎం కార్తీక, యు హావ్ బిగ్ హ్యాండ్స్. 16 కనీసం నావైతే చేతితో చూపించచ్చు. నీ చూపించాలనుకో కాళ్ళు కూడా పైకి ఎత్తేయాలి. జస్ట్ షట్ అప్. ఓకే. అబ్బో ఇంగ్లీషు ఏదో సార్ మాట్లాడు. ఎంత బిల్డప్ ఇచ్చావే. అరే ఎవడ్రా వాడు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాడు? హరి అని కొత్త పిల్లగాడు సార్. ఏ నుంచో బాగోదు. ట్రాన్స్ఫర్ మీద వచ్చావా? లేదు సార్ బస్ మీద వచ్చాను. వరస్ట్ జోకురా, వెరీ వెరీ వరస్ట్ జోకు. క్లాస్ మొత్తం సైలెంట్ గా ఉంటే నీకెందుకు వెకిలితాను? సారీ సార్. బాబు నీ పర్సెంటేజ్ ఎంత? 91% సార్. 91? అవును సార్. ఇంటర్నల్ టెస్టా సెమిస్టర్ టెస్టా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. వాజ్పేయి జోకులకు ఎందుకులా పగలబడి అవుతావు పుండాకోర్? మళ్ళీ సారీ సార్. అరే బాబు నీ స్టాండర్డ్స్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. సరే సార్. సిఎస్సి అంటే ఏమిటి? దానికి ఫుల్ ఫామ్ చెప్పు నాన్న. కంప్యూటర్. ఓ స్కానర్. వచ్చేస్తుంది. ఎడ్యుకేషనా? ఎడ్యుకేషన్ సార్. పాపం కొత్తగా వచ్చావు, వీళ్ళల్లో ఎక్కడ కలవలేవేమోనని కంగారు పడ్డాను రా. గ్రేట్ సిగ్గురా. పాలు నీళ్ళల్లా కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్లారా. సార్ మాకు పాఠం చెప్పరా? 10 మధ్య 0 పెడితే ఏమవుతుందిరా? పందే. అది 100 కూడా అవుతుంది కదరా. అయ్యో అది నాకు అట్లేదు సార్. ఇంత స్టాండర్డ్స్ ఉన్న మీకు నేను ఎలా పాఠం చెప్పగలనురా? ఒకప్పుడు కోన్ బనేగా క్రోర్పతికి ప్రశ్నలు వేస్తే టకా టకా టకామని ఆన్సర్ చెప్పేవండిరా. ఇప్పుడు పట్టుకుంటే పట్టు చీర ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను రా. ఆ లెవెల్లో ఉన్న స్టాండర్డ్స్ దిగజార్చారా. క్రికెట్ కే బాల్స్. కార్తిక హాస్టల్ దాకా వచ్చినట్టున్నాడే. కార్తిక ఆగు. ఏంటి? నువ్వు టాపర్ ఏమని చాలా టెన్షన్ పడ్డా. అంటే చదివే వెళ్తే సరిగ్గా మాట్లాడలేం కదా. అది ఇప్పుడైతే ఫ్రీగా మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడతావు? నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కార్తిక. నీకు గొడవలు అంటే ఇష్టం, నాకు గొడవలు అంటే ఇష్టం. నీకు చదువు రాదు, నాకు చదువు రాదు. అఫ్ కోర్స్ నీకైనా చాలా బెటర్ అనుకో.
అందుకే నీకన్నా బెటర్ వాళ్ళ చేయి పట్టుకోమనేది. అమ్మా ఏరా ఎలా ఉన్నావు? దెబ్బలకి మందులు రాసుకుంటున్నావా? ఈసారి దెబ్బ బాడీ కాదమ్మా, మనసుకు తగిలింది. ఏమైందిరా? ఇక్కడ ఒక అమ్మాయిని చూశానమ్మా. పైకి నీలా లక్ష్మీదేవిలో ఉన్నా లోపల నాకు నచ్చే పూలందేవిలా ఉంది. ఆ అందం, అమ్మాయికత్వం, పొగరు, పైత్యం అన్ని కలిపిన కాక్టైల్లో ఉందమ్మా. ఏమండి వీడికి ఎవరో ఒక అమ్మాయి నచ్చిందంట. పోలిక చండాలంగా ఉన్నా వర్ణించడానికి ట్రై చేస్తున్నాడు. వీడి మైండ్ కి పర్ఫెక్ట్ డైవర్షన్ దొరికింది. ఫుల్ ఎంకరేజ్ చేసి ఈ వేటగాడిని వాల్మీకిలా మార్చేయాలి. ఆ అమ్మాయికి చెప్పేవా నాన్న? ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు నాన్న. మంచి లవ్ సినిమాలు చూడు, లవ్ మీద బుక్స్ చదువు, నీ ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద పెట్టు. ఆ లెటర్ చదివితే వీడు లేకపోతే నా లైఫ్ ఏమైపోతుందా అని అమ్మాయి కంగారు పడాలి. చితక్ కొట్టేశాను నాన్న. ముందు ఈ వైలెంట్ వర్డ్స్ మానేసి క్యూట్ గా బిహేవ్ చేయరా. ఐ లవ్ యూ. హలో, ఐ లవ్ యూ. బాయ్. క్లాస్ లో ఎందుకు నన్నే చూస్తున్నా? నేను నీ వైపు చూడడం ఏంటి? చూడలా. నువ్వు చూడ్డం నేను చూశాను. నువ్వు నన్ను ఎందుకు చూసావు? నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావా అని చూశాను. నేను అంతే, నువ్వు చూస్తున్నావా లేదని చూసాను. ఏ మాట మార్చుకో. మచ్చి అర్జుడు వాడు తెలుగు అని చెప్తే లేదు కదా, తెలుగు సినిమాలు చూస్తున్నాడు. మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం, ఇంగ్లీష్ లో అయిపోతామైంది. అయ్యి మచ్చి వాడు తెలుగుడేనా, తెలుగు బుక్ చదువుతా ఉన్నాడా? నేను మ్యాథ్స్ చెప్తున్నాను, మ్యాథమెటిషియన్ అయిపోతానా? ఇరనాయాల అతికించు, బుక్ రోజుకి ఇచ్చాయి. నిన్ను నైట్ పడేస్తున్నాడా? రే మచ్చి చూడరా, వాడు తెలుగులో రాశాడు. వీడికి తెలుగు అంటే ఎంత కచ్చిరా, రాసి మరి కొట్టేచ్చాడు. వాడు ఖచ్చితంగా తమిళోడరా. అవునే, సిటీలో అమ్మాయిలు ఇక్కడ దాకే బట్టలు వేసుకుంటారంటే ఇక్కడ అబ్బాయిలు ఇంకా అప్డేట్ అవ్వలేదే. మన ఇక్కడ దాకా వేసుకున్నా చూస్తున్నారు. ఏ కార్తీక, నీకు లెటరే. ఎంత మంది రాస్తారే. కాలేజ్లో నేను ఒక్కదానే అమ్మాయినా? ఏ దీనికి రాయొచ్చుగా, దానికి రాయొచ్చుగా. ఈసారి ఎవడు? హరి అంట. అనుకున్నా వీడి దగ్గర నుంచి లెటర్ వస్తుందని ఎప్పుడో అనుకున్నా. 2 రోజుల్లో లేట్ అయింది. చదువు. హాయ్, నువ్వు చాలా క్యూట్, చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెంట్, చాలా డేరింగ్ అయినా హరిగాడ్ రాసిన లెటర్ చదువుతున్నా. వద్దులేవే, వద్దు, ఈ లెటర్ వద్దు. పాపం ప్రతివారం మీకెందుకు ఈ టార్చర్? లేదు లేదే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు చదవే. నువ్వు చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనా అంటే అస్సలు నమ్మకు. ఎందుకంటే ఫూల్ ఏప్రిల్ 1నే చెయ్యాలి, కానీ నిన్ను సంవత్సరం మొత్తం చేస్తున్నారు. అసలు నీ ప్లస్ పాయింట్స్ చెప్పు. కలర్. గోడకు కూడా ఉంటుంది. కళ్ళు బాగుంటే కళ్ళజోడెందుకు? అందం. నీదే అందమైతే పాపం ఐశ్వర్యరాయిదేమనాలి. సో ఓపెన్ గా చెప్పాలంటే నీ మార్కుల్లానే నువ్వు కూడా అంతంత మాత్రమే. అన్నీ ఉన్నోళ్ళనే ప్రేమిస్తే స్వార్థం అంటారు. అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ నీ ప్రేమ పిపాసి కొట్టేశాడు, పిశాచి కొట్టేశాడు, పిసినారి కొట్టేశాడు. వాడి సంగతి చెప్దాం పదండి.
ఒసే ఆగవే, వరద బాధితుల్లో వాళ్ళు 100 మంది ఉంటారే, పులిహోర పొట్లల్లో మనం 10 మంది కూడా లేవే. పీక్కు తినేస్తారేమోనే, అవసరమా? పద. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే సరిపోదు, ప్రిన్సిపల్ క్వార్టర్స్ లో ఫ్యూజ్ ఉండాలి. ఇది ఎప్పుడు పీకావు? డీటెయిల్స్ తర్వాత పద. ఈ డ్రైవర్కి ఎన్ని బొక్కలో. తాతల దగ్గర నుంచి అందరికీ ఆస్తులు అంతస్తులు వస్తాయి, వీడికేంటి అండర్వేర్ వచ్చింది? ఛీ! అమ్మాయిలా నేను ఎక్కడ తిరుగుతాను అన్న అమ్మాయిలతో, నా మాట అమ్మండి. యాక్! ఏంటే ఇది? ఆడేమో బొక్కల డ్రాయర్ ని బంగారంలా చూసుకుంటున్నాడు, ఈడేమో వదిలేయాల్సింది కప్పుకొని కప్పుకోవాల్సింది వదిలేశాడు. కర్మ. వాడి రూమ్ నెంబర్ ఎంత? 108. డోరస్ లైట్ అయింది. లేరా అదే? ఏంది రాజీ, రాత్రే కదా వచ్చినావు, మళ్ళీ నువ్వేనా? పోయి పద్మం పంపు. ఈడేంటి రాత్రి నేను వచ్చానంటాడు, ఇప్పుడు ఇంకో దాన్ని పంపించమంటాడు. ఈడి కంటికి నేను ఏమైనా బ్రోకర్ అదోలా కనిపిస్తున్నానా? ఈడి మమ్మీ డాడీ నీ రెస్పాన్స్ వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చావేంటి? రండి రండి, వెల్కమ్ వెల్కమ్. పగిలిపోద్ది. ఓ హైట్, వెయిట్. నేను హెల్ప్ చేయనా? చేతి. ఏమనుకుంటున్నావురా నా గురించి నువ్వు? స్పెక్స్ పెట్టుకొని కామ్గా ఉంటే సాఫ్ట్ గా ఉంది సైట్ ఇద్దాం అనుకుంటున్నావా? నేనేంటో తెలుసా? నా ఒరిజినాలిటీ ఏంటో తెలుసా? నేను మందు కొడతా, మండితే మనుషుల్ని కొడతా. ఇంతున్నప్పుడే ఇంతమందిని కొట్టా. వయసు వచ్చాక వైలెన్స్ పక్కన పెట్టి క్యారెక్టర్ కవర్ చేసుకుంటున్నానంతే. అనవసరంగా కెలికి నా ఒరిజినాలిటీ బయటకు తీయకు. చెప్పరా, చెప్పు. రాత్రి నీ కళ్ళకు చేంజ్ చేశాను, చెప్పు. నా మూర్ఖులు కజ్జికాయలు దొబ్బుకెళ్ళిపోయినావే. కజ్జికాయలు ఇంకోసారి నా జోలికి వచ్చావంటే చంపేస్తా. పరా. నాకు రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, కష్టపడాలి. డిస్టర్బ్ చేయకు. ఏమైంది? రేఖ, సార్, అచ్చు సరస్వతి దేవిలా లేదు. పాపం చదువు కూడా వస్తే బాగుండేది. చదివి చదివి పడుకుందా ఏంటి ఇంకా రాలేదు? మేడం, ఎక్స్క్యూజ్ మీ, నిన్నంతా కనిపించలేదు. మీ వారితో సినిమాకి వెళ్ళారా? అవునండి. ఇక్కడ ఈ రోల్ నెంబర్ అక్కడ కదా. నీ దాంట్లో కాపీ కొట్టి యూనివర్సిటీ టాపర్ అయిపోదామని. పిచ్చి పిచ్చి వేషాలు లేకు. వెళ్ళి నీ సీట్లో కూర్చో, లేదంటే సార్కి కంప్లైంట్ చేస్తా. అరే, నీ సీట్లో నువ్వే కూర్చో, నీ ఎగ్జామ్ నువ్వే రాసుకో, నీ గోల్డ్ మెడల్ నువ్వే తెచ్చుకో. సార్ ఆగు, నేనే వెళ్తా. టెక్స్ట్ బుక్ మొత్తం డ్రెస్ మీద జిరాక్స్ తీస్తావు కదే. కష్టపడాలన్నావు. ఇదే నువ్వు చేసింది. ప్లీజ్ 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 నీకు దండం పెడతా. ఈసారి పాస్ అవ్వకపోతే మా నాన్న బెల్ట్తో కొడతాడు.
నీకేది కావాలంటే అది చేస్తా. ప్లీజ్ 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 ప్లీజ్. ఎగ్జామ్ అయిపోయాక బయట వెయిట్ చేయి, వచ్చి హగ్గిస్తా. చెప్పు. చెప్పనా? నాకు అలాంటి పనిలో అలవట్లేవు. మరి ఇలా డ్రెస్ మీద రాసుకునే అలవాటు పుట్టినప్పటి నుంచి ఉందా? ముందు ఎగ్జామ్ రాయి. ఖైదీ నెంబర్ 150 సినిమా చూశారుగా? చూశాను సార్. నచ్చిందా మీకు? దానికంటే నెక్స్ట్ ఫిల్మ్ వస్తుంది, సైరా నరసింహారెడ్డి. అది ఇంకా సూపర్ గా ఉంటుంది. నాకు కథ తెలుసు, రియల్ గా జరిగిన కథ. వెనకాల కొడు చిట్టీలు పెట్టి రాస్తున్నాడు సార్. ఒరే, ఇంత పెద్ద స్లిప్ పెట్టావు కదా, పెట్టావు పో, రాయాలి కదా, రాయకుండా గాల్లో చూస్తున్నావేంటి? ఆన్సర్ ఉంది కానీ ఈ ఆన్సర్ ఇందులో ఏ క్వశ్చన్కి రాయాలో అర్థం కాలేదు సార్. ఏంటో నీ గోలా? థ్యాంక్స్ ఏ బాబు, నెంబర్ ఫోన్లో కాకుండా మైండ్లో సేవ్ చేసుకున్నావు. లైఫ్ మ్యాటరే. చెప్పు. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే క్లియర్గా మాట్లాడేసుకుందాం. 10కి లైబ్రరీలో. అమ్మో, ఇంకో 10 మినిట్సే ఉంది, నేను స్టార్ట్ అయిపోతా. తట్టుకో రేపొద్దున. ఫుల్ వెయిటింగ్. ఇన్ని చిట్టీలు మళ్ళా నేనే రాసేదిరా. జస్ట్ 10 minutes టైం. విషయం ఏంటో చెప్తే పునీసి వెళ్ళిపోతా. నీ వీపుకి చెప్పాలా? చెప్పు. కార్తిక, అది నీ కళ్ళు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, కొంచెం అటు తిరుగుతా ప్లీజ్. ఇంతకుముందు నా లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది కార్తిక. పూటకో ఫైట్, రోజుకో కేసు. నీలంటాడు భూమి మీద ఉండడానికి మా నాన్న తిడుతుంటే నిజమైనమో అనుకున్నా, కానీ ఫస్ట్ టైం నేను చూశాక నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకు అప్పుడే ఫుల్ కనెక్ట్ అయిపోయా. పైకి కనిపిస్తున్నా నువ్వు కాదు, నీ లోపల ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. తనకి నా ఫీలింగ్స్ చెప్పా ప్లీజ్. పోరా. మొన్న రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. క్లాస్ టాపర్ ఈజ్ కార్తీక. కార్తీక నువ్వు కాదు, నువ్వు ఎం కార్తీకవి. క్లాస్ ఫస్ట్ వచ్చింది ఎల్ కార్తీక. నేనా? నువ్వే తల్లి, లే. గివ్ హర్ బిగ్ హ్యాండ్స్. హరి చేస్తూ ఉండాలరా, లేకపోతే మనం హరి. అరే నా దగ్గరే పర్ఫార్మెన్సా? అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. ఏమైంది? అప్పుడంటే నాకు చదువురాదు, నీకు చదువురాదు, ఏదో సింక్ అయిపోదాం అనుకున్నా. ఇప్పుడు మీరు క్లాస్ టాపర్ కదా, మాలాంటి వాళ్ళతో ఏం ఆడతారని. అంటే కొన్ని రోజులుగా కనిపించిన ప్రతి చోట డిస్టర్బ్ చేసి సడన్ గా సైలెంట్ అయిపోతే కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది నీ ఫీలింగ్ కాలేదు. సరే సరే ఏంట్రా, కాలేదని చెప్తున్నా కదా, డిస్టర్బ్ కాలేదు. సరే. Oh my God. పరా. రేయ్, మా నాన్నతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటా ఉండలేను, అమ్మతో ఓపెన్ గా ఉండాలనుకుంటా ఉండలేను, అసలు నాలా నేను ఉండాలనుకుంటా ఉండలేను. కానీ నేను వేరేలా ఉన్నా, నువ్వు నన్ను నాలోనే చూస్తున్నావు. ఇందుకు డిస్టర్బ్ అయ్యా. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా?
ఏమను మళ్ళీ చెప్పు. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి సైలెంట్గా వెళ్ళిపోతే అలా? నీకు మార్కులతో పాటు మాటలు కూడా వచ్చేసాయి. దా. మన మధ్య ఈ డిస్టెన్స్ తగ్గాలంటే మా నాన్నని ఇంప్రెస్ చేయి. ఇంపాసిబుల్. హా? మీ నాన్న ఒప్పుకోకపోవడం అనేది ఇంపాసిబుల్. భయ్య నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. పేటీఎం ఉందా? అంటే అయ్యి కార్తీక డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషమే. డీటెయిల్స్ తీసుకునేంత ఈజీ కాదు సార్ ఆ ఎమ్మిని డీల్ చేయడము. ఆ ఎమ్మెసలే కేశవుల కూతురు. ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. భయపడుతున్నావా పెడుతున్నావా? జాగ్రత్తగా ఉండమని చెప్తాండ సారు. భయ్యా గుర్తుపెట్టావా? నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా? అవును భయ్యా, కార్డు ఇచ్చావు, ఐడియా కూడా ఇస్తామని వచ్చాను. కానీ కేశవుని ఎలా ఇంప్రెస్ చేయాలి? నీ గురించి కనుక్కోమని మనుషుల్ని పంపినాళ్లే. దేనికి? వీరముత్తు నువ్వు మాట అంటేనే కేసులు తెగ సంబరపడిపోతాంట్లా. అట్లాంటిది నువ్వు లోలను పరుగులు పెట్టించినావని తెలిసే నీ గురించి కనుక్కోమన్నాడు. కానీ దానికే కూతుర్నెత్తాడా అంటే మరి థ్యాంక్స్. యో నేను ఇంకా ఐడియా ఇయ్యనే లేదు స్వామి. నాకు తట్టింది స్వామి. ఊరికో చరిత్ర, మనకో ప్రతిష్ట ఉండాలి. ఓళ్ళకి మీకు పగుండదు కాబట్టి కొట్టుకొని వస్తా ఉండారు. కానీ సంబంధం లేని వాళ్ళు లాగడమేంద్రా ముత్తో? ఏం మాట్లాడుతుండవు పెద్దాయనా? ఎవణ్ణి ఏడకి లాగినావు? అప్పా మన పక్కకు వచ్చి తప్పించుకుని ఓడే. సార్ నేను హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి ఊరు వచ్చాను సార్. నేను బస్ దిగిన వెంటనే ఆ పొట్టెదవా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, స్పెషల్ ఇడ్లీ సాంబార్ బాగుంటుందని తీసుకెళ్లారు సార్ ఓ హోటల్కి. ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాను సార్. ఈ లోపల ఇంత కత్తులు వేసుకుని వెరైటీ మొహాలు వేసుకుని చంపడానికి వచ్చారు సార్. చంపేసి ఉంటే నా పేరెంట్స్ అనాథలు అయిపోవాలి సార్. నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అయ్యయ్యో, మమ్మల్ని చేయలేక యాడ్ నుంచి వచ్చిన ఆ పిల్లగాడి మీద నా మీ పెతాపమా? ఎదురెదురు పడితే తెలుస్తుందిరా ఎవడ పెతాపం ఎదురు ఒకటిచ్చానంటే. ఇద్దో పెద్ద ఎవడో ఏదో చెప్పాడని నమ్మి పంచాయతీ పెట్టడం సబబుగా లేదు. ఈడకు వచ్చేదాకా వాడిని మేము ఇంతవరకు చూసిందిలే. అయినా పంచాయతీకి కావాల్సింది అభాండాలు కాదు, ఆధారాలు. నువ్వు నీ ముసలి గట్టం. వాడు చూడకుండా ఈ పిల్లనితో ఫోటో దిగినాడు సామే. ఫోటో ఏంద్రా? సెల్ఫీ అడిగాడనే. సరే దిగినా. ఇంకో ఎలే నీ ఎలా కమల రజనీట సెల్ఫీ దిగడానికి వద్దు. నువ్వు చెప్పకుండానే వాడు ఇదంతా చేసినారంటే నమ్మమంటావా? ఇంకో తూరిట్టాటి పంచాయతీ పెట్టాల్సి వస్తే నీ జాగాలో ఇంకోటి ఉంటాడు. చెప్పరమ్మని పో. మన్నించుకో అబ్బా. ఫస్ట్ టైం అన్నంతో కాకుండా ఆనందంతో కడుపు నిండినాదప్ప. ఓ తూరి మా ఇంటికి రా, భోజనానికి. తప్పకుండా. పండగ చేస్తా. హలో మిస్ కార్తిక, మిస్సెస్ అవడానికి రెడీగా ఉండు. మీ నాన్నకి నేనంటే ఫుల్ ఇంప్రెషన్ వచ్చింది. వీళ్ళు ఉన్నప్పుడు భోజనానికి కూడా రమ్మన్నారు. అవునా? రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపే వచ్చాయి. బ్రో యాడకే? బిర్యానీ తింటావా? యాడా? బిర్యానీ తినడానికి మీ మామ ఇంటికి ఎందుకురా? ఆడ అసలు సెంటర్ చేస్తుండు సంపెత్తాడు. రే, మా మామకి నేనంటే ఫుల్ లైకింగ్స్ రా. ఆయన నన్ను లంచ్కి రమ్మని పిలిచారు. ఇంతకీ మా మామ వెళ్ళి తెలుసా? బాగానే కట్టారా. తెలిసనే లోపల భలే తీసుకొచ్చావరా. పర్లేదంటావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఫూల్స్,
పని చేయకుండా సొల్లేంద్రా అంకుల్ కి కంప్లైంట్ చేస్తా. క్యూట్ బాయ్ రా. సైకిల్ కి సంధిస్తే స్కూటర్స్కి వెళ్ళిపోతాం. మనం వేసుకొచ్చింది బుల్లెట్ కదా. ఏయ్, ఏందా తిండి టెప్పర్ లారీలా ఉన్నావు. తిండి తగ్గించా. ఏంది ఇల్లు మొత్తం నీళ్లు చేసేసినారు? ఏయ్ నువ్వేందే పిల్లలతో ఆడుకుంటుండా? ఇది తీసుకో, పోయి దారానికి గట్టు గట్టు. ఎన్ పేరు పాడయ్యప్ప బుల్లదల్ల నాడయ్యప్ప. ఓయ్ ఏం చేస్తున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. రేపన్నా ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? అంకుల్ ఇంట్లో అంకుల్ కాకపోతే ఇంకెవరుంటారా? వీడు తమిళోడు కదరా. మనం కూడా తమిళోళ్ళమే కదా. ఎప్పుడు చెప్పాడు నేను తమిళోడిని, నేను తెలుగుని. ఏయ్ రజనీకాంత్ ఫ్యాన్ అంటే అవునన్నా. రజనీకాంత్ ఫ్యాన్స్ జపాన్ లో కూడా ఉంటారా? జపాను, నేను జపాన్ ఉన్నా. ఆంధ్రానా అంటే కాదన్నా. అవునరా, హైదరాబాద్ అంటే తెలంగాణ. ఏయ్ జోక్ చేయకు, మా వైఫ్ ఫైటింగ్ కూడా చేసినావు. నాకు ఫైటింగ్ అంటే ఇంట్రెస్ట్ రా, నేను ఎప్పుడు వైపునే చేస్తాను. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? నా కలర్ చూసే అర్థం కదా, నేను తమిళోనే. హర్ష నీకంటే బ్లాక్ కదరా. నీ కాడ అన్నిటికీ సమాధానం ఉన్నాయి. వామ్మో వామ్మో, నువ్వు మా వాడు మా అమ్మాయికి లేనేస్తే ఎంకరేజ్ చేసి. ఇప్పుడు విషయం వాడికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడు. నేను పిలిచింది ఎం కార్తీక, నువ్వు ఎల్ కార్తీక. కూర్చో. కేశవుల కూతురు. ఈ ఊళ్ళో తెలుగు వాళ్ళందరికీ ఆయనే పెద్ద. వాడి కూతురు పేరు కూడా కార్తీక. నేను ఇరుక్కుపోయాను రా. ఎస్కేప్. తాత పుట్టినరోజు జంతు బలి కాదో నరబలి కోరుతాండ. పొట్ట తలతనియా ముండంతనియా వెళ్ళం నరికేంట్రా. హలో. ఏంటన్నా ఎలా ఉన్నావు? లైఫ్ లో ఫస్ట్ టైం నాన్న హోమ్ సిక్ గా ఉంది. హోమ్ సిక్ గా ఉందంటే వీటిలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్లల్ని సంటి పిల్లల్ని లోపలికి తీసుకుపోండి. మాప్లా ఓడు పగోడని తెలిసి కూడా ఈడకెందుకు వచ్చిండో
తెలుసుకోవాలప్పా. ఓడు రాలేదప్పా, మీకు అప్పు చెప్పడానికి నేను దా తీసుకొచ్చినాను. నాన్ తమిళప్పా, నాన్ తమిళప్పా. కట్టప్పే దెబ్బేసినాడు రా. తొక్కలో నేనెంత నీకు ఇరికించడం తెలిస్తే నాకు తప్పించుకోవడం తెలుసు. నో ఐఎమ్ సేఫ్. అన్నే తమిళైతే ఏందన్నే? వాడు నీ ఇంటి ఆడుబిడ్డ నన్ను తిట్టినాడు. ఎవరిదే? ఏయ్, ఏందో తిండి టెప్పర్ లారీలా ఉన్నావు. తిండి తగ్గించా. నోటి తోల. ఆడం లేదు ఈడం లేదు, ఇద్దరిని పొడుగురా. కదిలితే ఈ నెల మీ ఇంట్లో కరెంట్ బిల్లు వచ్చేస్తా. వాటర్లో పెట్టిమంటారా? ఒరే ముట్టా బయలే, ఇప్పుడు బాల్ మా కోర్టులో ఉందిరా. కదలాకు, కరెంట్ పెడతాడు. ఓరి వీళ్ళకి ఎమోషన్లో కరెంటు పోయిన విషయం కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కత్తులు పడేసి కామైపోండి, మేము కాముకి వెళ్ళిపోతాం. పడేయండి రా, కత్తులు పడేయండి. పడే తాత కత్తిరా. తాత కాదుగా. ఏంట్రా వాళ్ళదేనా పేనవా? మంద కాదా? నువ్వు పెట్టరా, పెట్టు. నువ్వు ఆగరా. ఏయ్, ఏంది ఆగేదే? నీ చేత కాకపోతే చెప్పు, నేనే పెడతా. బైక్ తీసేవరా. ఇద్దో నీకుందరా రే. ఇప్పుడు ఎక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకో, నేను వెళ్తున్నా. ఇప్పుడు చెప్పండి బాయ్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. పెట్టేచా పెట్టేచా పెట్టేచాడా పెట్టేచా. కరెక్ట్ గా టీవీ చూసేటప్పుడే కరెంటు పోయి పూడుస్తుంది. నువ్వు మళ్ళా చూడరా ఇప్పుడేంగడా నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. పరీక్షలు రాయకుండానే చచ్చిపోతానో ఏందో. మా తాతమ్మ కళ ఎవరు నెరవేరుస్తారు. అరే నువ్వు చేసిన ఏదో పనికి నేను ఎవరినైతే ఇంప్రెస్ చేయాలో వాడితోనే పెట్టుకున్నారా? అరే కార్తీక్ అని అడిగినప్పుడు ఏ కార్తీక్ అని అడగాలి కదరా? తీసుకున్న డబ్బుల మీద ఇంట్రెస్ట్, నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద లేదురా. ఎదవా సారు, మీరు తెలుగు కదా, పిల్ల యావరేజ్గున్నా తెలుగు అమ్మాయి డీటెయిల్స్ అడిగింటారు అనుకోని ఆ ఎమ్మి డీటెయిల్స్ ఇచ్చిన. ఊరే నీకు తెలుగు అని ముందే తెలుసా? తెలుసు. ఎట్టా? యా ఊరు అని అడిగిన హైదరాబాద్ అని చెప్పినాడు. ఈ ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నలు అడిగిన ఓడంటానే ఉన్నాడు. మచ్చా ఇడు తెలుగోడేమో అని. నేను ఇన్సెత్తేగా గుడ్డు కుర్రానే, గుడికలు పెట్టిన గుగ్గిలు అనుకుని తినేసిన. అరే జరిగిపోయింది దాని గురించి ఏం ఆలోచిస్తారా? వదిలే. మీరు మరీ సారు, స్వాతంత్రం ఎప్పుడో వచ్చిండాది, కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 గురించి ఆలోచించండా? పోయిందిరా, నువ్వేదైనా చెప్తావా? మనుషుల కోసం మందులు కనిపెడతా ఎరకలు చంపేసినట్టు మధ్యలో నందిని కెచ్చి పారదొప్పినావు. ఊళ్ళోకి పోతూ వాళ్ళు చంపేస్తారు, నువ్వు తెలుగు తెలితే ఎక్కడ చంపేస్తారు. వచ్చి ఇన్నాళ్ళు నువ్వు చెప్తే నమ్మలేదు కానీ ఈడు మనోడేరా. ఎట్ట కనిపెట్టారా? వీక్ డేస్ లో కూడా మంది వేస్తున్నాడంటే మన తమిళోడే కదా. ఎందుకు వచ్చారా? వీడు మెస్సులో తెలుగు వాళ్ళతో మాడతా కనిపించాడు రా. అందుకే కెమెరాలో చోటు తీసుకెళ్లి కుమ్మేశాం. మాట్లాడితేనే కుమ్మేశారా? మరి రూమ్ లో ఎట్టుకుంటా తెలియపోతే పెట్టుకుంటారు, తెలిస్తే పెట్టుకుంటారా? అయింది తెలిగి పెట్టుకున్న గొంతు మీద కాలేజ్ తొక్కి చంపేస్తాం. నేనైతే ఓకే, మా మచ్చాగడైతే గుడ్డ లోడ తీసి గొరపం తిప్పి ఊరంతా తిప్పి చంపేస్తాడు. ఊరుకోరా.
నా ముందు మాట్లాడినా పర్లేదురా నీ ముందు తెలుగు గురించి మాట్లాడవేంది అన్నా నన్ను క్షమించన్నా ఇంకా లైఫ్ లో తెలుగుతో మాట్లాడనా ఇంకెవరు మాట్లాడి చంపేస్తానన్నా ఈ ఒక్కసారికి నాకు క్షమించన్నా అన్నా. ఒరే మచ్చి వీడు భయంతో చిచ్చు పోసేసుకున్నాడు వీడి గురించి నువ్వు ఎందుకులే మేము చూసుకుంటాం పాపం పోసింది ఓడు అనుకున్నారు నువ్వని తెలియదు. నా ఊరొచ్చిండు పట్టుకోలే, నా జోలికొచ్చిండు సిక్కలే, నా ఇంటికొచ్చిండు ఏం పీకలే. ఇంకెందుకురా మీ మందు నా పక్క నుండి? ఆవేశపడ మాకు. ఇక్కడి నుంచి వాడు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. నిన్న కరెంట్ పోతే తెలియలేదు గానే వాడు చేసే ప్రతి పని తెలుస్తుందా? పంచాయతీ పెడితే బరువు పోతుంది, అన్నలా ఇడిసెత్తే మనస్సాక్షి చచ్చిపోతుంది. కాలేజీకి వెళ్ళి నరుకుదామంటే జమీందారు పెట్టిన కట్టుబాటు అడ్డైపోయినదే. పొండి. కాలేజీ పిల్లోడు అంటుండవు, ఓడెవడో నీ కూతురికి తెలియదంట. మనోళ్ళు రావడానికే భయపడే ఈ ఇంటికే పొగోడు వచ్చినాడంటే అదెవరిచ్చిన సొను అంటావు? జబ్బల దాకా బట్టలు, జుట్టుకి రంగు, ఇంగ్లీషు పచ్చబొట్టు. హవ్వా, ఇవన్నీ మన ఇంటి ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలేనా? పోనీ చదువు అన్న చక్కగా ఉందంటే మన దొడ్లో కోళ్లు పెట్టే గుడ్ల కంటే నీ కూతురు పరీక్షల్లో పెట్టే గుడ్లే ఎక్కువగా ఉన్నాయి. అది ఇంజనీర్ కాకపోయినా ఎవడు అడగడరా ముత్తు. ఎవరితోనైనా ఇంగ్లీష్ సినిమాకు పోయిందనుకో చూసిన వాళ్ళందరూ మన మొక్కాన థూ అని ఊచ్చారు. కార్తిక! కార్తిక! అబ్బా! నిన్న ఇంటికి వచ్చినాడు నీ కాలేజోడే కదా? ఆమప్ప. ఎందుకు వచ్చినాడు? సొంత ఇరికించేసింది కొరంగు ముంజే. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అప్ప. ఇంట్లో భోజనాలు అన్నప్పుడు 1,00,000 మంది వస్తారు. అతను ఎందుకు వచ్చాడంటే నాకు ఎలా తెలుస్తుంది? వామో, ఇది మళ్ళా డ్రామా మొదలు పెట్టిందే. ఇలా అయితే నేను ఇంకో కాలేజ్కి వెళ్ళను. అట్నే మానేసి ఇంట్లో కూర్చో. ఇక్క కుదిరినది. నేను మొదటి నుంచి చదవనని చెప్తున్నా. నువ్వే చదువు చదువు చదవమని బలవంతంగా హాస్టల్ పెట్టావు. సరే, మా నాన్న ఊరికి పెద్ద, తన కూతురు ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటారని మీకోసం పగలు రాత్రి కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను తెలుసా? మీకు తెలుసా, ఫుల్ క్లాస్ నా కోసం క్లాస్ కూడా కొట్టారు. ప్రిన్సిపల్ కి ఫోన్ చేయరా ముత్తు, దీని బండారం మొత్తం బయటపడుద్ది. ఓయ్ ముసలి, అప్పకి నా మీద నమ్మకం ఉంది, ఆయన ఏం చేయడు. ఆహా, ఆడ చూడు. ప్రిన్సిపల్ గారు, నేను వీరముత్తు మాట్లాడతాండా. మా పాప చదువు ఎట్టా ఉందా? స్పీకర్ పెట్టరా. షీఈ్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్. నేను చెప్పిండ్లే అని ఎవరైనా అన్నారంటే ఆ అన్న వాళ్ళతో గంట సేపు గోడ కూర్చేయించండి. షీఈ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. మొన్న ఎగ్జామ్స్ లో షీఈ్ ద క్లాస్ టాపర్. ఇదే నా బిడ్డ అంటే. నీ కాలేజీకి పోమ్మా. సరే. రై సామే, కోడికి ఆవేశం వస్తే ఆపలేం, ఆనందం వస్తే ఆపుకోలేడు. కర్మ. ఓయ్ పొడి చిపా. ఫ్రెండ్షిప్ అంటే మీదేరా, కలిసే వస్తారు కలిసే పోతారు. ఊరే నీకు చిన్న కథ చెప్తాను, నీకేం అర్థమైందో చెప్పరా. ఒక పావురం ఇంకో పావురం ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి. రెండు ఒకే గూట్లో ఉన్నాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది పావురం కాదు పాము అని తెలిసింది. పాము అంటే పాము మింగేస్తుంది, ఇది పావురం కాదని తెలిస్తే మిగతా పావురాలు వచ్చి పొడి చంపేస్తాయి. ఇప్పుడు ఈ పావురం పరిస్థితి ఏంటంటావా? మన బ్యాచ్ లో పామంత పవర్ఫుల్ నువ్వేరా, కానీ పావురాన్ని ఏం చేయకురా. మీ నాయన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమనరా, సేఫ్టీకి. ఏ ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏమైంది చెప్పు, మాట్లాడు. నువ్వు మాట్లాడే వరకు చేయవదలను. జరిగే పని కాదు. ఎందుకు? నువ్వు తెలుగు అని నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు తమిళ నాకు చెప్పావా? పోనీ నీకు అంత పట్టింపు ఉంటే నేను ఎవరు నువ్వు అడగాల్సింది కదా. అసలు ఇక్కడ తమిళ ఎవరు తెలుగు ఎవరు తెలిసిస్తానే కదా నాకు. నా కర్మచ్చి ఆడిచ్చిన ఏదో ఇన్ఫర్మేషన్ వల్ల మీ నాన్న కాకుండా ఆ ఎవరిని ఇంప్రెస్ చేశాను. ఇప్పుడు మీ నాన్న ఇంప్రెస్ చేయాలంటే విన్న కూడా విండు. నువ్వు ఎవరో తెలియకుండా నేను నిన్ను ఇష్టపడటం నాదే తప్పు. వర్కౌట్ అవదు, వదిలేసే. ఓహో, నేను తెలుగు నేను తెలిసాక నా మీద ఉన్న ఇష్టం పోయింది కదా.
కలవడం అంత ఈజీ కాదని చెప్తున్నా. ఒక తెలుగోడు ఇంటికి వస్తేనే ఏం జరిగిందో నువ్వే చూసావుగా. అలాంటిది అల్లుడుగా వస్తానంటే, మనం కలవాలంటే ఈ ఊరు కలవాలి. అది జన్మలో జరగని పని. రే రే సత్య, తెలుగు ఎందుకు రూమ్లో పెట్టుకున్నావు? నా తప్పేం లేదు స్వామి, మొత్తం వాడి నేనే నీ లేపుదామని. ఎందుకురా నా జీవితంతో అట్ట ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? లైఫ్ నిద్రతో వేస్ట్ చేయకూడదురా. ఎలాగో చచ్చకి పూర్తిగా పడుకుంటావు కదా. నువ్విప్పుడు ఎస్ఎంపీసీలో ఉండవు. సరే కానీ ఈ ఊరిని కలపాలంటే ఏం చేయాలరా? ఆ వీరముత్తు కేసులు ఒకటైతే గాని ఊరు కలవదరా. మా మామయ్య మూర్ఖుడురా, మాట విండవు. ఇంకెలా కలపాలి? బిర్యానీ తింటావా? ఆ ఏడా ఎందుకురా బిర్యానీ పేరుతో నన్ను చౌక్ దగ్గర తెస్తావు? నేను తమిళనాడు తెస్తే ఇక్కడ నరికేస్తారో. అందుకే కదరా ఈ టీషర్ట్ వేయించింది. నీ రాకతో మా ఇంటికి కళొచ్చినది బాబు. పద. ఈయనెవరో? నా ఫ్రెండ్ అంకుల్. అయ్యా ఈడ ఆ పక్కోడేమో అని కొడతా ఉంది. అన్నగారి షర్ట్ వేసుకున్నాను అనుమానిస్తే కంట్లు పోతాయి. రాండి లోపలికే. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుంది. అవునా? వంటలు వేడిగా ఉన్నాయి, మొహమాట పడకండి. సరే అంకుల్. అమ్మా కార్తిక, నీ క్లాస్మేట్ వచ్చిండాడమ్మా. క్యాష్ వంకులో నాకు అనుమానం, ఏమనుకోమాకండి. మీ అమ్మాయికి కార్తీక్ అని పేరు ఎందుకు పెట్టినారా? ఆ వీరముత్తుగాడు కూతురికి కార్తిక అని పేరు పెట్టినాడని. అంటే ఉత్తమం అయిందని అర్థం అంట. ఏ ఓడి కూతురే ఉత్తమమైందా? నా కూతురు కాదా? అందుకే నా కూతురు కూడా కార్తిక అని పేరు పెట్టినా. తినండి. అబ్బి, నాకు కొడుకులేని లోటుండాది. పగోన్ని పరిగెత్తించగల నీలాంటోడే అల్లుడిగా రావాలని ఆశుండాది. నా కూతుర్ని పెండ్లాడతావా? సార్ నేను వీరమూర్తి కూతురిని ప్రేమిస్తున్నాను. నరకండ్రా! పిలిచి పిల్లనిస్తానంటే పగోడి కూతుర్ని ప్రేమిస్తుంటానని చెప్తావా? సార్ మీ కూతురిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? మీకు అల్లుడు మీ కూతురుకు మొగుడు వస్తాడు అంతే. అదే వాడి కూతురిని పెళ్లి చేసుకుంటే వాడింటికి మనోడు అల్లుడు అవుతాడు. అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు, మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు. మందే పై చెయ్యి. ఇదిరా ప్లాన్ అంటే. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తుందంటావా? ప్రాణం ఇస్తుంది సార్, కానీ మా పెళ్లి జరగాలంటే మీ హెల్ప్ కావాలి. అబ్బి, నువ్వింక ఈసేం ఇడిసే. నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా, వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. మాటిస్తాండా. ఆ పిల్ల నీదే. పో. ఆపండ్రా! ఏం జరిగినదిరా? అడ్డంగా నరికి
దొరికేవాడు లేక ఇంట్లో ఆడపిల్లల జోలికి రావడం ఏంది పెద్దాయనా? ఏం సార్ ఇది? నేనేం చెప్పినాను? వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. ఎంత దూరం వచ్చినాక ఆ పిల్లని ఎవడు చేసుకుంటాడో వాడికి ఇంకో ఆప్షన్ లేదో నువ్వే అల్లుడివే. ఫిక్స్ అయిపో. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. షిడిట్నెస్ అయ్యాలబ్బే. ఇప్పుడు ఆ పెద్ద ఆయన జరిగిందేదో జరిగిపోయినది, ఆడపిల్ల పరువు పోకూడదని నీకే ఇచ్చి పెళ్లి చేయమంటాడు. చూడు, జరిగిందేదో జరిగిపోయినది, ఆడపిల్ల పరువు పోకూడదని ఈడిసేయాల్సిన ఎస్ఐం కాదు ఇది. ఏరా కేశవా, ఏందిరా నువ్వు చేసిన పనే? ఆడపిల్ల జీవితాన్ని బజారుకి ఇడుస్తావా? ఆడదంటే అమ్మోరు తల్లిరా. ఆ ఉసురు మన ఊరికి తగిలితే పుట్టగతులు లేకుండా పోతాం. ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఆడబిడ్డలు జోలికి పోతాం. అడగరా ముత్తును మన్నిపో. అయ్యా, ఏందిరా నా మాటకి ఎదురు చెప్తుండావా? నువ్వేం చూసుకుని మిడిసిపడుతుండావో ఆ ఆస్తిని మొత్తం కొనేసి ఇట్టించిట్టే ఈ ఊరి నుంచి తరిమేస్తా. మన్ని పడుగుతావా, ఊరు నిడిచిపెట్టి పోతావా? నన్ను మన్నించుకో వీరముత్తు. ఎరా అబ్బి, ఊరుగానే ఊరొచ్చినావు, ఊళ్ళో గొడవలు నీకెందుకురా? ఏడు నుంచి డిగ్రీతో పోకపోయినా పర్వాలే, ప్రాణాలు పోకుండా చూసుకో. ఇంకెప్పుడైనా ఊరి జోలికి వచ్చినా ఆ పిల్ల జోలికి పోయినా పంచాయతీ పెట్టేదిలే. ఒరే ముత్తు, ఈసారి కిడిసి. ఇదో పెద్దాయనా, అవమానం జరిగిన కాడే అవమానం పెడతాండా. వారం తిరిగేలోపు నా కూతురికి ఫారెన్ సంబంధం తీసుకొచ్చి పెండ్లి చేస్తా. ప్రేమతో అని ఎవడైనా అడ్డుపడాలని చూస్తే పంచాయతీలుండవు, పంచనామాలే. వెళ్ళొస్తానే. టేక్ కేర్. బాయ్ బాయ్ గర్ల్స్. బాయ్. రీజనల్ ఫీలింగ్స్ తో గొడవలు పడి చచ్చే ఈ కాలేజీలో రీజియన్ అనే పదం లేకుండా చేశాను. ఈ ఊర్లో ఇన్ని గొడవలు జరిగినా సరే ఆ నీడ కూడా నా కాలేజీ మీద పడకుండా చూశాను. అలాంటిది నా కాలేజీ స్టూడెంట్ వల్ల ఈ ఊర్లో ఈ గొడవ జరిగింది. ఎప్పుడు నా కాలేజీ వైపు కన్నెత్తి చూడని వాళ్ళు కూడా నా వైపు వేలు చూపించి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. యు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఇన్ మై కెరియర్. I'm going to rusticate you from this college, yes! మీకు కనిపించేదే ప్రపంచం కాదు సార్. మీరు అనుకున్నట్టుగా ఇక్కడైతే కరెక్ట్గా లేదు. ప్రతోడు నటిస్తూనే ఉన్నాడు. సీసీ కెమెరా ముందోలా, మీ వెనకాల ఇంకోలా. కాలేజీలో ఫెన్సింగ్ లేనంత మాత్రాన వాళ్ళందరూ కలిసిపోయినట్టు కాదు సార్. రీజనల్ ఫీలింగ్ వాళ్ళ రక్తంలోనే ఉంది. అందుకే నన్ను తమిళోడు అనుకున్నంతసేపు తెలుగోళ్ళు, తెలుగు నన్ను తెలిసిన తర్వాత తమిళోళ్ళు ఎనిమిదిగా ఫీల్ అవుతున్నారు. ఊళ్ళో కొట్లాట్ల నేడు ఇక్కడ పడాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడే నెలకోసారి కొట్టు చేస్తున్నారు. మనోడితో మనల్ని కొట్టించి డామినేట్ చేస్తూ తిరిగారా. పదండ్రా. తెలుగు వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంట్రా? పాపం మంచోళ్ళరా, వాళ్లే కదా బాహుబలి తీసింది. అందుకేనా కట్టప్ప క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తో మమ్మల్ని ఎండిపోటు పొడిచావో? ఎండిపోటు ఏంది? వెన్నుపోటు అంటే వెన్ను మీద కూర్చోడు. మీలో మీరు కొట్టుకుంటారేంట్రా? మిమ్మల్ని కుమ్మడానికి మేము వచ్చాంగా. పదండ్రా. ప్రిన్సిపాల్ రా. ఆగిపోయారే, కొట్టుకోండి. ఇక్కడ కెమెరాలు కూడా లేవు కదా. ఓహో, నాకు తెలిసిపోయిందనా? మీలో మీరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అవసరమైతే చంపుకుంటారు. అంతేగా నాకు తెలియకూడదు అనుకుంటారు. ఎందుకంటే మీరు కాలేజీ ఫీజులు కట్టుకోలేకపోతే స్కాలర్షిప్లు ఇచ్చేది నేను, ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేకపోతే ఎక్స్క్యూజ్ చేసి అలౌ చేసేది నేను,
మీకు తినడానికి తిండి లేకపోతే మీ మెస్ బిల్లులు నా శాలరీ నుంచి కట్టేది నేను. అందుకని మీ అందరూ నా దగ్గర చాలా డిసిప్లైన్డ్ గా నటిస్తారు కదూ. దొంగలరా మీరు. అసలు ఇలా కొట్టుకోవడం వల్ల ఏంట్రా మీకు లాభం? మంచి మార్కులు వస్తాయా? మంచి ఉద్యోగాలు వస్తాయా? మీ కుటుంబాలు బాగుపడతాయా? పైసా లాభం ఉందంటే చెప్పండి, నేను కూడా మీతో పడించి గొడవపడతాను. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ఊళ్ళ మధ్య ఇలా బోర్డర్లు తీసుకుని బతికింది చాలురా. మనుషుల మధ్య ఎందుకురా ఈ బోర్డర్లు? నేను నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకుంటున్నాను. ఆ జనరేషన్ ఈ ఊళ్ళో ఫెన్సింగ్ ని రాళ్లతో సహా పీకేస్తుంది అనుకున్నాను. కానీ మీరు నా నమ్మకాన్ని పీకేశారా. మిమ్మల్ని నమ్మి నేను చేసిన ఈ తప్పుకి నాకు నేనుగా ఈ కాలేజీ నుంచి రెస్టికేట్ చేసుకుంటున్నాను. గుడ్ బై. గుడ్ బై చెప్పాల్సింది మీరు కాదు సార్, నేను సార్. కడుపాత్రం కోసం కక్కుర్తి పడ్డాను కానీ వీళ్ళ మధ్య దూరం పెంచాలని కాదు సార్. నేను చేసిన తప్పుకు మీరు కాలేజీ వదిలిపెట్టిపోతే కాలేజీ మూతపడిపోతుంది సార్. ఆ పాపం నాకు వద్దు సార్. ఇప్పటిదాకా ఎన్నో తప్పులు చేశాం సార్, కానీ ఎప్పుడు బాధ అనిపించలేదు. ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది సార్. మీరు అనుకున్న స్టూడెంట్స్లా మేము మారుతాం సార్. ఈ ఒక్కసారికి నమ్మండి సార్. మీరు నమ్మాలని కాదు సార్, మేము మారామని చెప్పడానికి లైఫ్లో ఫస్ట్ టైం తెలుగుతో మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ సారీ రా. నువ్వు తెలుసో తెలియక చేసిన పని వల్ల ఓ మంచి జరిగింది. అదే మంచి ఈ ఊరికి కూడా జరగాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నీకు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. ఓకే? అయ్యా ఇదిరా వేర్ముత్తు గారి ఇల్లు. అప్పా వాడు ఆఫ్టర్ డ్రైవరు. మనం ఆపమన్న చోట వాడు ఆపాలి కానీ వాడు ఆపిన చోట మనం దిగడం ఏంటి? సోషల్ యాటిట్యూడ్. ఫోన్ లేరా ఏదోటి, ఇప్పటికే లేట్ అయిపోనది. మమ్మీ బిడ్డ మాటకే ఎదురు చెప్తారా? పంటలతో వేయాల్సిందే. ఇప్పుడు వద్దులేరా. ఏం మాట్లాడుతున్నారు? అడుగుతారు ఫోన్. కారు రౌండ్ అయ్యి బాబు ఆపమన్నప్పుడు ఆపు. ఐ లవ్ యూ డాడీ. ఆపరా అప్పా, ఇదే వీరమూర్తి ఇల్లు. మొదటిసారి చూసినా బాగా గుర్తుపట్టినవురా. అన్ని నీ పోలికెళ్దా మమ్మీ? కాఫీ చాలా బాగుంది బావగారు. అబ్బాయిది నైజీరియాలో నర్సరీ బిజినెస్ అన్నే. పంటలేస్తారా? ఇప్పుడు ఆ పంటల టాపిక్ ఎందుకులేండి, పిల్లని చూపించండి. ముందు పారు. పొన్నొచ్చిన చూడరా. పొన్ను తంజావూరు బొమ్మ మాదిరిగా ఉంది. ఏం మాట్లాడుతున్నారో రోతర్ ఫోన్. నీ ఫీలింగ్స్ కాదు, నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్. ఈ బొమ్మతో 2 minutes ప్రైవేట్ గా పేసును వితౌట్ యువర్ పర్మిషన్. ఈ రోజులో ఇది కామన్ కదా బావగారు. వాళ్ళిద్దరిని ఇక్కడ వదిలి మనం బయటకు వెళ్దాం. హలో, ఊరంతా ఈ పోస్టర్ల గొడవ ఏంటి? మీరు ఎవరిని లవ్ చేశారా? పర్లేదు సొల్లండి. యూ కెన్ ట్రస్ట్ మీ. నన్ను ఒక ఫ్రెండ్ అనుకుని చెప్పరా ప్లీజ్. అవును, నేను ఒకనే డీప్గా లవ్ చేస్తున్నా. నీతో పిల్లైనా మనసులో వాడే ఉంటాడు. ఏ దాండా లవ్. నో దట్స్ లవ్. దట్స్ ట్రూ లవ్. హ్యాట్స్ ఆఫ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి ఎంతో మాట్లాడొచ్చా ప్లీజ్? ఓకే. డయల్ பண்ணுங்க. హలో. హలో, ఎవరు? హలో బ్రో, ఒరు నిమిషమా. ఇందాక మీరు చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్? నీతో పెళ్ళైనా మనసులో వాడే ఉంటాడు. కార్తిక, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నా లైఫ్లో రివెంజ్ ఎక్కడ మిస్ అయిపోయిందో అనుకున్నాను, కానీ నీ వల్లదా నాకు ఆ ఛాన్స్ వచ్చింది. రివెంజ్ ఏంటి? నేను ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాను బ్రో. కరెక్ట్ పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి లవర్ లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. నేను అప్పవే ఫిక్స్ అయ్యాను,
నా లవర్ని ఇంకొకడు పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే వాడి లవర్ని నేను పెళ్లి చేసుకోవాలి. రే నీకేమైనా పిచ్చా? ఎవరి మీద ఉన్న రివెంజ్ నమ్మే తీర్చుకోవడం ఏంటి? ఏదో దోమ కుట్టిందని అన్ని దోమల్ని ఆలోట్ పెట్టి చంపట్లా, ఇది అంతే. డే కో బ్రదర్, వారం రోజుల్లో ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా. నీ ప్రేమని కాపాడుకుంటానికి ఏం చేసుకుంటావో చెయ్యి. లవ్ ఫెయిలియర్లో నేను పడిన బాధ వ్యధ నువ్వు కూడా పడాలి. రే 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 నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే నీ ఫ్రెండ్ గురించి తెలియాలి, కానీ నీ కెపాసిటీ తెలియాలంటే నీ ఎనిమి ఎవరో తెలియాలి. ఇది మా తమిళ సినిమా తని ఎవరో నుంచి కాపీ కొట్టి మీ తెలుగులో పెట్టుకున్నారు. ఐ హార్టెడ్. నా ఎనిమి నీదా, ఫిక్స్ అయిపో. రే అబ్బా, నాకు అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎంగేజ్మెంట్ ఏమొద్దు, డైరెక్ట్ పెళ్ళే. ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్ళేందిరా? బావగారు డైరెక్ట్ పెళ్ళే పెట్టుకుందాం. ఐ లవ్ యూ డాడీ. వారం రోజుల్లో పెళ్ళేంట్రా? అది కూడా ఎవడో మెంటల్ గాడుతో. నువ్వు ఓకే అంటే చెప్పు, తీసుకొచ్చేద్దాం. నువ్వు ఊరుకోవా స్వామి, ప్రేమించిన పిల్లలు లేపుకొచ్చేది ఏంది? ఆయన కేసులకు నువ్వు అంటే ఇష్టమే కదా స్వామి, మరేంది ప్రాబ్లమా? భయా నువ్వు ఊర్లో లేవా? వారం అయింది, అత్తగారింటికి పోయి నిన్నే దిగినా. నేను ప్రేమించింది వీరముత్తు కూతురిని. వీరముత్తు కూతురునా? మరి కేసుల డీటెయిల్స్ అడిగినావు? ఓ మిస్అండర్స్టాండింగా. అయినా ఈ అరవలతో మనకి ఎందుకులే స్వామి, చక్కగా తెలుగు పిల్లని చూసి పెళ్లి చేసుకోక. ఏం తమిళ పిల్లకి ఏం తక్కువ? తెలుగు వాళ్ళు ఉన్నదంటే తమిళ వాళ్ళు లేదంటే అరవళ్ళు అంటావా? మనం తెలుగు తెలుగు నువ్వు తెలుగేనా? అట్టంటావేంది? నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయితేని ఆ రోజుల్లో వేన స్టెప్ ఎత్తుంటే. నాకు ఎలాగైనా అమ్మాయి కావాలరా. అమ్మాయి నేను కలవాలంటే ముందు ఊరు కలవాలి. అది జరగాలంటే అసలు గొడవ ఏంటి తెలియాలి. మా మాస్టర్ గారికి తెలుసు సార్, ఊరు గురించి గొడవల గురించి కథలు కథలుగా చెప్పేవారు. మీకు కావాలంటే అడ్రస్ ఆ అన్నకి తెలుసు. ఇగో పెద్దాయనా, ఓ పెద్దాయనా, మన ఊరు కథ తెలుసుకునేదానికి కాలేజీ కూరళ్ళు వచ్చినారులే. చాలా సంతోషం అప్ప. ఒకప్పుడు మేమంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళం. ఒకళ్ళింటికి ఒకళ్ళు వచ్చి పోతా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు కొట్టుకు సత్తా ఉండం. అసలు ఈ ఊరు ఎందుకు విడిపోయింది తాత? అది 1953 మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రం విడిపోతున్న సమయం. ఇన్ను మూలముగా తిరుపురం గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా, మద్రాసు రాష్ట్రం నుండి తెలుగునాడు విడిపోతున్న కారణంగా రాష్ట్ర సరిహద్దు రేఖలను గుర్తించడమైనది. ఆ ప్రకారం ఇక్కడ సరిహద్దు తిరుపురం ఊరు మధ్య నుంచి వెళ్తోంది. మీరంతా దీనికి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేస్తే ఊరిని 2 రాష్ట్రాలుగా విడగొట్టమని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు. యో యాడికొచ్చి ఏం మాట్లాడుతున్నావా? ఈ విషయం గనక మా జమీందారులకు తెలిస్తే ఏమవుద్దో తెలుసునా? అసలే ఊరు జమీందారులు ఎవరో తెలుసా? అన్నదమ్ముల్లా కలిసున్న మమ్మల్ని ఎడగొట్టడానికి నువ్వెవరో? అయ్యా, ఇది కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు. ఇక్కడ మేమే ప్రభుత్వం, మాదే రాజ్యం. ఇప్పుడే కాదు, ఎప్పుడు కలిసే ఉంటాం, కలిసే పోతాం. కాదు సరిహద్దు గీస్తానంటావా? నీ సమాధికి హద్దులు నేను గీస్తా. మా మధ్య హద్దులనే మాటకు తావే లేదు. అప్పుడు పోడే కలిసి ఉండే కలదు సుఖం, కలిసి ఉండే కలదు సుఖం, కలిసి ఉండే కలదు సుఖం.
కలకాలం కలిసి ఉంటామనుకున్నాం. కానీ మరుసటి రోజే సంతకాలు చేసి వేరుపడినాం. ఏంటి కలిసి ఉంటే కలసుకు అని చెప్పి క్లాప్స్ కొట్టారా? నెక్స్ట్ డేనే సంతకాలు పెట్టి వేరు పెట్టారా? ఆ మధ్యలో ఏం జరిగింది తాత? ఏమైందిరా? పాపం సలేతుందేమో రా వణుకుతాండు. భయ ఆ దుప్పడు అందుకో. చలి కాదురా కర్రీస్వామి, తాతకి ఫిట్స్ వచ్చినాయి. హలో హలో ఎన్నాడా? హలో నేను పరం. పరమా ఎవడు? నంబర్ సేవ్ చేసుకోలేదా బ్రో? నీ గర్ల్ ఫ్రెండ్ కాబోయే మొగుణ్ణి. ఫోన్ పెట్టు. ఇదో రూమ్. పెద్దాయనకి మెలకు వచ్చింది. రే రండ్రా. లేచిందంట్రా పాండే. తాత ఆ రోజు అంటూ ఆపేశావు. ఆ రోజు ఏమైంది తాత? ఆ రోజు కూడా ఇలాగే ఫిట్స్ వచ్చి పడిపోయానయ్యా. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఈయనక ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడే పోవాల్సిందే. చెప్పదా పదా. అసలు ఈ ఊరు గొడవ ఏంటో కనుక్కోవాలరా. మీరేంటి ఇక్కడ? నాన్నకు ఫోన్ వచ్చిందిరా. హలో, నేను మీ కోడలికి కాబోయే మొగుణ్ణి మాట్లాడుతున్నాను. రాంగ్ నంబర్. బ్లేడీ రూథర్ఫోర్డ్. హలో, నీ ముఖానికి ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? ఫోన్ మాత్రం ఫట్టని పెట్టేస్తున్నావు. ఫ్రీ అనా? నీ బాధ ఏంటయ్యా? బాధ నాదిల్లే, నీ కొడుకుది. నేను వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. ఇది తెలిసాక మొదట వాడు చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు సాడ్గా ఫీల్ అవుతున్నాడు. రేపు పొద్దున మ్యాడ్గా ఫీల్ అవ్వకముందే నువ్వు ఒక డాడ్లా వచ్చి ఓదార్చే. అసలు వాడు మీకు ఫోన్ చేయడం ఏంటి? మాకేం తెలుసు? నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ నువ్వేం వెలగబెట్టావని కంగారు పట్టి బయలుదేరొచ్చాం. ఒక నిమిషం. గుడ్ మార్నింగ్ బ్రో. నీ కాల్ గురించి పడుకోకుండా వెయిటింగ్. రే మెంటల్, అసలు మా నాన్నకి ఎందుకు ఫోన్ చేసావు? సింపుల్ మచ్చా, నువ్వు నాకు కాల్ కట్ చేసావు, నాకెక్కడో కాలింది, మీ డాడీకి కాలింది. మా నాన్న నెంబర్ నీకెలా తెలుసురా? ఆమె నాన్న పెద్ద డొనాల్డ్ ట్రంప్ మరి. పిచ్చోడ్లా మాట్లాడతావండి మచ్చా. రివెంజ్కి లాజిక్స్ ఉండవు కో బ్రదర్. అసలేంట్రా నీ బాధ? నా లవర్ దూరమైనప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ బిక్కు బిక్కుమంటూ బతికాను. నోట్లు బ్యాన్ అయినప్పుడు బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళకంటే ఎక్కువే బాధపడ్డా. ఆ బాధ నువ్వు పడాలి. టైం లేదు కో బ్రదర్. శుభలేఖలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసా. అయినా ఫైట్ చేయి కో బ్రదర్. ఇట్స్ గెటింగ్ టూ లేజీ. ఊరికే గెలవడం నాకు నచ్చదు. చూసుకుందాం. సాంబారా, దమ్ బిర్యానీయా, శంకర, రాజమౌళియా? ఏమైందిరా? రే నాన్న, మనకి ఊరొద్దు, ఈ పిల్లొద్దు, మనం వెళ్ళిపోదాంరా. అసలు మిమ్మల్ని అనాలి, సంతోషంగా ఉన్న పిల్లోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏమన్నా అయ్యి ఉంటే? అమ్మాయి ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఒక అమ్మాయికి పడ్డానా? కనీసం మాట్లాడానా? తనని చూశాక నా ఇంట్రెస్ట్ మొత్తం తన మీద షిఫ్ట్ అయిపోయిందానా? ఎప్పుడూ గొడవని తిరిగే నేను తన కోసం గొడవ పడుతున్న ఒక ఊరిని కలపాలనుకుంటున్నానమ్మా. అంటే ఆ అమ్మాయి ఎంతలా నచ్చుంటుంది? నేను హ్యాపీగా ఉండాలంటే కదా. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలంటే తను నా లైఫ్లో ఉండాలమ్మా. అది కాదురా. కాంతం, వాడు గొడవలు చేస్తున్నప్పుడు మానేయమంటేనే మానేయలేదు. ఇప్పుడు ప్రేమిస్తుంటే మానేయమంటే ఎలా వింటాడే? నేను చెప్పేది వాడికేం కాదు, ఊరుకో. నాన్న, ఆ అమ్మాయిని ట్రై చేసుకో. ఆ అమ్మాయిని తీసుకుని మనం హైదరాబాద్ వెళుతున్నాం. థ్యాంక్స్ నాన్న. ఇది బాగుండదు కదా? బాగుండదు. ఇదెట్టా ఉండదు? వణకం బామ్మ. ఇందా పొన్ను, కడుపులో కాయమైన పడిందా? ఇందాకే పుచ్చకాయ తిన్నాను బామ్మ. నేనింకా కడుపుదా అనుకుంటాను. కొవ్వా
ఎంతో మంది పోయి పొడుస్తున్నారు, ఇది మాత్రం పోదు. సాసి మూంజు. ఏంటి అలా అయిపోయావు? అయినా నువ్వేడడం ఏంటి? ఒక్కసారి హరిని కలవాలి. బయటికి రానియట్లేదు కదా, ఎలా? అంకుల్ అంకుల్, అరే జుమాన్ జీ అంకుల్ ఇక్కడ ఈడే ఉండరయ్యా. మరి పలకడే. అంకుల్ వణకం పర్లేదు నిల్చోండి. వణకం బావగారు, నల్ల ఇరుకే. నువ్వు నల్లగానే ఉన్నావు కానీ అంకుల్ కార్డ్స్ ప్రింట్ అయిపోయాయి. సెంటిమెంట్ ప్రకారం సెకండ్ కార్డ్ మీకు ఇద్దామని వచ్చిన. సెకండ్ కార్డ్ ఏంది? రూతర్ ఫోర్డ్. పసుపు పూసి రెండో కార్డు బావగారికి. ఇప్పటికిప్పుడు పసుపడం మీ అయితే సార్ నీ పసుపు కొంచెం ఫేస్ అంతా పసుపే. ఓ షిట్. ఇంతకుముందు ఉయ్యాల చివరికే కట్టారేంటి? పెళ్ళికి తప్పకుండా రావాలా? సీరియస్లీ? ఏం కావాలి బాబు, టీనా కాఫీనా? మీ అమ్మాయి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిపి జాయింట్ గా కార్డులు డిస్ట్రిబ్యూట్ చేద్దామని మా ఆవిడ ఉద్దేశం. సూపర్ రూతర్ ఫోర్డ్. లేకపోతే పంటలు అంటే అనుకోవాలి. పొన్ను కుటువా తలనొప్పిగా ఉంది, రాలేనని చెప్పమ్మా. చెప్పేది నీకే, వెళ్ళి అమ్మాయిని రెడీ చేయి. ఇంతకీ ఎక్కడికి పోతున్నారు బాబు? రూతర్ ఫోర్డ్ అంటే ఓల్డ్ అమ్మాయిని తీసుకెళ్తుంటావు కదా, చెప్పాల్సిందే. అప్పుడయ్యా వాళ్ళ కాలేజ్కి అంకుల్. కాలేజ్కా? పంపరా? తలనొప్పి అంటుందని. అబ్బో, బోన్సాయి మరి చెట్ల ఉన్నావు ఫ్రెండా? పొరికినాయి. ఇంటికి అయితే వద్దనేమో విన్నావు కదా వచ్చి. ఇవ్వాల్సిన సజెషన్స్ అని ఇచ్చినట్టేనా? అదే వీడిని ఎలా చేసుకుంటావే ఒకసారి ఆలోచించవే. లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇలాంటి ఎదవ సలహాలు ఇవ్వడానికే కదా మీలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉండేది. నేనేం ఇవ్వలేదు. అవునులే, నువ్వు తింటానికి తప్ప సలహాలు ఇవ్వడానికి పనికిరావని నాకు అర్థమైంది. పిల్ల భలే ఉంది కదండి. పక్కన వాడు బఫెలోలా ఉన్నాడు. హలో బ్రో, నీ లవర్ నాకు వైఫ్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఫస్ట్ కార్డ్ నీకు ఇద్దామని తీసుకొచ్చా. ఇందా కార్డు. ఇలాంటి లఫుడ్ పనులు చేస్తావని సింథటిక్ కార్డ్తో ప్రింట్ చేయించా. చిరగదు. హలో హలో హలో, అది ఫైర్ ప్రూఫ్ కూడా. కాల్దు. పడేస్తే పడుద్దు కదా. కోపమా కోపమా? కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు బ్రో. అసలు నీ నుంచి ఇలాంటి ఎమోషన్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పిన్ని ఏడాది పేసింగే. అసలు ఇలాంటి టైంలో రేయ్ నువ్వేం చేస్తావో తెలీదు. ఈ అమ్మాయి నా కోడలుగా రావాలి. ఇదే నా మాట. నా మాటే శాసనం. ఇలాంటి పులిహోర డైరెక్ట్స్ అంటే మీలాంటి మదర్ క్యారెక్టర్ చెప్పాలే, చెప్పరే? హరి, నీతో 2 minutes మాట్లాడాలి. హరి, నిన్నే నీతో 2 minutes మాట్లాడి వెళ్ళు. నీ లవర్తో లాస్ట్ టైం మనసిప్పి మాట్లాడుకో. మనసు మట్టుందా? మట్టుందా? ఎన్నా నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మాయి మావాడిదేరా. ఏంటో అంత కాన్ఫిడెన్స్? పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల మీకుందా? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ని ఇందులోకి తోసేని చూద్దాం. ఇలాంటి సిల్లీ ఆలియా సొల్లు డైలాగ్ చెప్పక నాకు. పట్టుదల అనేది పట్టు పురుగులకు బాగుంటుంది, మనకు కాదు. ఎందుకండి వాడి నోట్లో నోరు పెడతారు? లిప్ లాక్ చేద్దామని. గుడ్ టైమింగ్. నీ టైం అయిపోయిందిరా. ఆంటీ నాతో వచ్చేస్తావా? నిన్ను వదిలి ఉండలేను, వాళ్ళని వదిలి రాలేను. ఇంత గట్టిగా వాడేసుకున్న అమ్మాయిని వాడు కాకుండా నేను చేసుకుంటే వాడుకుంటున్నక్కులు నా భూతో నా భవిష్యత్. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావురా. ఐ లవ్ యూ అంకుల్. హరి,
నువ్వు నాకు కావాలి. సార్ ఒక గంట మీ కార్ కావాలి. రేఖ కిసు. నేను ముందే కిస్సు కాదు. సారీ సార్. వాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో తేడా కొడుతున్నావు మొత్తానికి. నోట్ డౌన్. చిన్నపిల్లడు మాపినట్టు మాపుతా అంటాడు. బాబురావు సార్, ఆ ముసలోళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడంటావు? సూట్స్ అంటే వాళ్ళని తీసుకొచ్చినట్టు లేదు సార్, ఎత్తుకొచ్చినట్టు ఉన్నది. ఏంటది? వయసు పిల్లల్ని ఎత్తుకుపోతా అంటారంట, జాగ్రత్తగా ఉన్నాడు. మాయం మాయం నీది అంగట్లో దిష్టి మాయం. నీ ఊళ్ళోనూ మాయం. ఒడియాలు కాకులు ఎత్తుకుపోతాయేమో అని బయటకు వచ్చా, నన్నే ఎత్తుకొచ్చినారేంద్రా టెంకాయ మొఖమాడా. ఇది గాని నా కొడుక్కి తెలిసిందనుకో, పిల్లకాయలను కూడా చూడకుండా మిమ్మల్ని పీక బిసికి చంపేచ్చాడు. పీకిరాళ్ళెత్తి మీ ఇంటికి వచ్చి కరెంటు పెట్టినప్పుడే ఓడేం చేయలే. ఇది మా ప్లేసు. నోరు మూసుకు కూర్చోపోయావు అనుకో, పీక బిసికి పెన్సింగ్ అవతల పారేస్తా. యు ఓల్డ్ డ్రై ఫ్రూట్. తాతలు బామ్మలు నన్ను క్షమించండి. వేరే దారి లేక మిమ్మల్ని తీసుకొచ్చాను. ఒకప్పుడు కుటుంబంలో బతికిన మీరందరూ ఎందుకు విడిపోయారు దయచేసి చెప్పండి. ఆ విషయం అడగటానికి నువ్వెవడివి? ఎత్తుకొచ్చే ఏది అడిగినా చెప్తారనుకున్నావా ఏంది? ఓ తూరి తూ అనుకున్నాక మళ్ళా దాని గురించి మాట ఎత్తేదిలా. మానవిడిచి ఓళ్ళు చెప్పుకుంటారేమో, మర్యాదగా మమ్మల్ని మా ఇళ్ళ కాడ ఇచ్చిపెట్టు. ఏందిరా ఓడు అడిగేదేంది, నువ్వు మాట్లాడేదేంది? మూతి మీద మీసాలు మీకే కాదు మాకు ఉండాయి. ఆ మాత్రం బోడి మీసాలు మా చెరువులు రొయ్యలు కూడా ఉండలా. ఎర సన్నప్ప, నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఏంద్రా? ఆ రోజు నా చేతి సిక్కినప్పుడు నీ తలకాయ తీసేటోని. నా సెల్లి ముఖం చూసి నేను వదిలేసిన. ఏరా స్వామి, కలిసి పుట్టకపోయినా కలిసి పెరిగిన దానికి నోటి నిండా నా సెల్లని చెప్తాండవే. మనం విడిపోయి నిన్నేళ్లలో ఒక్క చీరగుడ్డ దానికి పెట్టినావా? కడుపుతో ఉండేటప్పుడు కూడా తల్లింటి కండించేంత పసుపు కుంకుమ వేయలేకపోయినావు కదరా. నీకింకా సెల్లి బావ ఇవన్నీ గుర్తుండాయా? అది చచ్చిపోయేటప్పుడు కూడా అన్నా అన్నా అని నిన్నే కలవరచ్చా సచ్చిందిరా. ఏడు నుంచి వచ్చిండో ఏమో, దూరం అయిన వాళ్ళని దగ్గర చేర్చా అంటుండు. తెలిసింది చెప్పడం పోయి ఈడు కూడా కొట్టుకోవడం ఏందిరా? ఒరే అబ్బి, నేను చెప్తారా, అది 1953. తాత అంత టైం లేదు. కలిసి ఉంటే కలసు కొన్ని చప్పట్లు కొట్టున్నారు కదా, ఆ నుంచి చెప్పు. కలిసి ఉంటే కలసు సుఖం, కలిసి ఉంటే కలసు సుఖం, కలిసి ఉంటే కలసు సుఖం. ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి పంపించినామన్న ఆనందంలో సంబరంగా అందరం ఎందు చేసుకున్నాం. అందరూ ఇట్టనే అన్నం తప్పి మారి ఒక్కటిగా కలిసి ఉండాలా. కలిసి ఉండాలా కాదప్పా, కలిసి ఉందాం. మనలాగా ఈ ఊరు కూడా కలిసి ఉండాలా. ఉంటదబ్బా. అంతలోనే ఏమైనదో ఏమో, చట్టా పట్టాలు వేసుకుని లోపలికి పోయిన పెద్దోళ్ళు చెరువు కత్తిపోటుతో బయటకు వచ్చినారు. ఈ తెలుగు వాళ్ళని నమ్మబాగండ్రా, నరికేయండ్రా. అరే మీరెవరు ఎరవాళ్ళతో కలిసి ఉండబాకండ్రా, ఏసండ్రా కొడుకుల్ని. అప్పటిదాకా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మేము
దాయాదుల్లా విడిపోయినాం, వేరుపడి మధ్యలో కంచె నిలబెట్టినాం. అప్పుడు కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇంకా కొట్టుకుంటానే ఉండం. అసలు ఆ రూమ్లో ఏం జరిగింది తాత? ఆ గదిలో ఏం జరిగిందో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదబ్బి. రండ్రా. సార్ వీళ్ళందరూ వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారా? మీరే ఏడిసేయండి. రేఖ కీస్ నాకు మాత్రం కీసే ఇస్తావే? హలో కార్తిక, ఎంత ట్రై చేసి నీ ఊరు కూడా అంటే అర్థం కావట్లేదు. నాకు మీ వాళ్ళని ఒప్పించే టైం లేదు. నాతో వచ్చే ప్లీజ్. హరి, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. నేను నీతో వచ్చేస్తే మీ అమ్మాయి తెలుగోడితో లేచిపోయిందంటారు. మా ఫ్యామిలీ మొత్తం ఒరేసుకొని చచ్చిపోతారు. అబ్బా అలా ఏం జరగదు. నువ్వు అను, ఇప్పుడే వచ్చి తీసుకెళ్తా. నీకు చెప్తే అర్థం కదా. మా ఫ్యామిలీని కాదని నేను రాలేను. రే నాన్న, ఈ ఊరు గురించి నాన్న. రే నాన్న, నువ్వేడవడం ఏంట్రా? ఇదిగో నాన్న, చూడు, కొట్టు, నాన్నని కొట్టు. నవ్వరా? నవ్వు రావట్లేదు నాన్న. రే, నువ్వు ఓటమిని ఒప్పుకోవడం నేను ఎప్పుడు చూడలేదురా. ఇప్పుడు కూడా ఒప్పుకోకు. ఈ ఊరు గొడవల గురించి తెలుసుకోవడానికి రెవెన్యూ రికార్డ్స్ తిరిగేశాను. ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది. 1953లో ఈ ఊరు జమీందారుల ఇద్దరు ఆస్తుల నుంచి సగం సగం ఒకే పేరుకి ట్రాన్స్ఫర్ అయింది. చూడరా. వణకం వణకం. బాగుండరా? హలో అన్నే, ఆ రోజు పంచాయతీలో గొడవ చేసిన తెలుగు పయ్య ఈడకొచ్చి మమ్మల్ని కొట్టి అయ్యగారి కాడికి పోయినాడు. వాడు లోపలికి పోయిన ఊపు చూచా ఉంటే అయ్యగారిని చంపేసేలా ఉన్నాడన్నే. అయ్యా, ఆ కాలేజీ పిల్లగాడు మమ్మల్ని కొట్టి పెద్ద ఆయన గాడికి కోపంగా పోయినాడయ్యా. ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉంది స్వామి. నీ రే ముసలోడా, నాకు టైం లేదు, ఓపిక లేదు. నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. నసిగినా తేడా చెప్పినా నేను ఎత్తి పగలగొడతా. ఈ ఊరు జమీందారు లాస్ట్లో సగం నీ పేరు మీద ఎందుకున్నాయి? చెప్పు. లోపలికి వచ్చే వరకు క్లోజ్గా ఉన్న వాళ్ళిద్దరు కత్తి పొట్లతో బయటికి ఎందుకు వెళ్ళారు? చెప్పరా. అసలు ఈ రూమ్లో ఏం జరిగింది చెప్పరా. చెప్తావా లేదా నెత్తి పగలగొట్టమంటావా? చెప్తాను, చెప్తా చెప్తా. బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేద సాదనం పొన్ను కుండవాంగా. భజంత్రేలో మాంగళ్యం తంతునానేన త్వమదేవర హేతునా కంఠే. ఏం జరిగింది? చెప్తావా లేదా నెత్తి పగలగొట్టమంటావా? చెప్తాను, చెప్తా చెప్తా. ఆ రోజు రా మిత్రమా, రా కూర్చో. ఇదిగో నీకు నచ్చిన దొరల సారాయి. నువ్వు మెచ్చిన కౌజు పెట్టలు, కోడివేపుడు, రొయ్యలిగురు అవిగో.
సక్క సినగం అంటే నీదేరా. నా నోటికే కాదు నా మనసుకు కూడా నచ్చిన నా డైనానే బ్రిటన్ నుంచి తప్పించావా? డయానా నీదేంట్రా? డయానా నాది. డ్యూట్, వాట్ ఆర్ యు టాకింగ్? అది నా గర్ల్ ఫ్రెండ్. ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ ఇండియాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈ తెల్లదాని నాకు ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా? 5 ఏళ్లుగా అది 6 నెలలు నాతో ఉంటుంది, 6 నెలలు లండన్ లో ఉంటుంది. పొడా ముట్టా పైల అది చెప్పిన లండను నా తోటలో బంగళా పేర్రా. ఒరే బుర్ర తక్కువ వెదవా, నువ్వు చెప్పిన బ్రిటన్ ఈ బంగ్లా పేర్రా. అమ్మ దీన్ని రికార్డింగ్ డాన్స్ 6 నెలలు నీతో 6 నెలలు నాతో అష్టసం ఆడిందా? అష్టాచమ్మో తొక్కుడు బెళ్ళో అది ఏ ఆట అయినా ఆడని, అది నాకే కావాలి. బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ కాంబినేషన్ రా. అది నాది, నాకే కావాలి. ఓ మై బేబీ. కాదు, అది నాది, నాకే కావాలి. నాకే కావాలి. కాదు, నాకే కావాలి. నాకే కావాలి. నాకే కావాలి. చూడను తెల్లంది ముత్తు అని ఎంత ముత్తుగా పిలిచిందో. డయానా, డోంట్ పార్టిసిపేట్ విత్ బోత్. టెల్ వన్, ఐ ఆర్ హీ. You both are 2 eyes for me. అయ్యో, మీ దేశంలో సెల్లుద్దేమో గాని ఇక్కడ తప్పుడయ్యానా? తప్పైనప్పుడు మీరెందుకు చేస్తున్నారు? You guys already married. అయ్యో, లాజిక్ లో మాట్లాడే టైం కాదు డయానా. ఐ వాంట్ యు కంప్లీట్లీ. డయానా నాదిరా. కాదు నాదిరా డయానా. Don't fight, please. Don't fight. డయానా! పోడా! ఏంటి దీనికోసం కొట్టుకున్నారా? ఆడదాని కోసం ఎన్నో యుద్ధాలు జరిగినాయి, అందులో ఇదొకటి. అసలు ఈ విషయం నీకెలా తెలుసు? ఆడ ఫ్రేమ్లో చిన్న పిల్లడు ఒకటి ఆడుకుంటున్నాడు చూడు. ఆ పిల్లాడిని నేనే. షీ ఈజ్ మై మమ్మీ. అయినా వాడు ఇంగ్లీష్ పిల్లోడు కదరా. తమిళనాడు ఎండల గురించి నీకు తెలియదే ఉంది. ట్యాన్ అయిపోయినా. అసలు నువ్వెలా జమీందార్ అయ్యావరా? వాళ్ళిద్దరికి చెరో 5 ఎకరాలు ఉండేది. మా మమ్మీ అటు 500 ఇటు 500 నా పేరు మీద రాయించింది. వాళ్ళకి 500 మిగిలినాయి. ఆ 1000 ఎకరాలతో నేను జమీందారుని అయిపోయినా. ఈ విషయం చెప్తే ఊరు గొడవలు ఆగిపోయావు కదా. మా మమ్మీ అట్లాడదని నేను ఎట్టా చెప్పుకోను. ప్రూఫులు తీ. మీరు బయట ఉండండి, నేను చూసుకుంటా. నేను చూసుకుంటా. పోనీ పోండి, ఉండరా పోండి. మీ తాతల పర్సనల్ గొడవని తెలుగు తమిళ గొడవగా మార్చేశారు. ఈ విషయం ఊరోళ్ళు తెలిస్తే ఊరంతా ఒకవైపు, మీ 2 కుటుంబాలను ఒకవైపు వెళ్ళేస్తారు. ఇంకో ఆప్షన్ లేదు. మీ ఇద్దరు కలవాలి. నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. కేశవ, పోయినోళ్ళు పొరుగు ఇప్పుడు తీసుకోవడం అవసరమా? మన్ని పడుగుతావా, ఊరు నిడిచిపెట్టి పోతావా? డే ముత్తు, ఇంతకంటే మంచి నీకేడ దొరుకుతాడు? ముత్తు చెప్పరా మన్ని పో. ఏం చేయాలో మాకు తెలుసా? నీ బాయి ముడ్రా కల్టిపాయలా. ఎహాడైతే మన తాతలు కొట్టుకు సచ్చారో ఆడే మాటిస్తా ఉన్నాం.
ఇంకా మన మధ్య కొట్లాటలు లేవు. ఇందుకు సాక్ష్యంగా నా కూతుర్ని తెలుగోడికిచ్చే పెండ్లి చేస్తున్నా. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే ఏవావు చూసావా నా ఐడియా ఎలా వర్కౌట్ అయిందో? ఈయన్ని గొడవలు ఉన్న ప్లేస్ లో పడేస్తే గొడవలు చేయడం మానేసి గొడవల్లో ఉన్న 2 ఊళ్ళని కలిపేశాడు. అది ఇన్నాళ్ళు మా ఆస్తి అనుభవిస్తూ మా మీదే పెత్తనం చేస్తావా? పెళ్ళయ్యాక చెప్తా ఈడి సంగతి. ఇక్కడ ఎవడు సంగతి చెప్పలేడు. ఎందుకంటే ఎవరు నోరిపినా ఊళ్ళో వాళ్ళకి మన ముగ్గురు కథ తెలిసిపోతుంది, మొహాన ఉమ్మేస్తారు. సో ఇంతకు ముందులాగే యాజ్ స్టేజ్ గా కంటిన్యూ అయిపోతాం. అవును, ఎందుకు మన రివెంజ్ గడ పరిస్థితి ఏంటి? ఓ కిడ్నాప్ తర్వాత బావ టోటల్ గా మారిపోయింది. వాటి సంగతి నేను చూసుకుంటా అని చెప్పింది. ఏం చేసిందో. ఒక్క నిమిషం అప్పా. అబ్బా అబ్బా అబ్బా, ఇంకా నా వల్ల కాదు, ముహూర్తాలు మార్చాల్సిందే. ఏం అవసరంలా, పెళ్లి కొడుకునే మార్చేసినారు. ఏం మాట్లాడుతున్నారో రూతర్ ఫోర్డ్? పెళ్లి కొడుకు మోషన్స్ అయితే ముహూర్తాలు మార్చారు, కానీ పెళ్లి కొడుకు మార్చడం ఏంటి? పంటలేయాల్సిందే. రండి.